సో ఈ రోజు మనకి టోటల్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో భాగంగా సో మనము వ్యక్తిత్వ వికాసానికి అంటే ప్రతిరోజు డే టు డే లైఫ్ లో మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో మనం కూడా పలు సందర్భాల్లో ఈ యొక్క సందర్భాన్ని మనం అధిగమించి మనం ముందుకెళ్ళి ఉండొచ్చు. దాంతోపాటు మన యొక్క లైఫ్ లో ఇది చాలా ప్రభావాన్ని చూపుండొచ్చు. అందుకోసమే ఈ సెషన్స్ అన్నీ కూడా మన యొక్క వ్యక్తిత్వ వికాసానికి చాలా చాలా ఉపయోగపడతాయి మొత్తం కూడా. దీన్ని ఎవరైతే అధిగమించగలిగినారో అవి మనకి జీవితంలో చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ఆ సందర్భాన్ని అధిగమించినప్పుడు మనము మానసికంగాను శారీరకంగాను బయటపడిన వాళ్ళు అవుతుంటాం. సో అలా మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మనకి ప్రజెంట్ చేయడానికి మన మధ్యలో గుడ్ స్పీకర్ ట్రైనర్ కూడా మన మధ్యలో ఉన్నారు. మనం అందరం కూడా సార్ని గ్రేట్ గా ఇన్వైట్ చేద్దాము. సో ఈ రోజు మనకి సెషన్స్ తీసుకోవడానికి గొట్టె శ్రీనివాస్ గారు మన మధ్యలోకి వచ్చారు. సో గొట్టె శ్రీనివాసరావు గారు వరంగల్లో ఉంటారు. వరంగల్ అర్బన్ కి అడిషనల్ డిఆర్డిఓగా ఆర్డిఓగా పనిచేస్తున్నారు. డిఆర్డిఓ అని మీ అందరూ కూడా తెలిసింది. ఒక మంచి పొజిషన్ లో ఉండి కూడా తనకి ఏదైతే ఒక సంకల్పం ఉందో జ్ఞానాన్ని నలుగురికి పంచాలి అనేది ఒక ఫ్యాషన్ సార్ మొత్తం కూడా. సో ఆ విధంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ లో గత 7-8 నెలల నుంచి కూడా చిన్న స్థాయి సార్కి ఎదిగిన కొద్దిగా ఒదిగి ఉండటానికి సార్ రియల్ మోడల్ అన్నమాట మనకి మొత్తం కూడా. సో అలా ఎప్పుడు కూడా జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలి అని రియల్ మోడల్ సారు. సో ఆ విధంగా సారు నేర్పుకుంటూ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 7-8 నెలల నుంచి కూడా మనకి సర్వీస్ చేస్తున్నారు మొత్తం కూడా. ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఫెసిలిటేటర్ గా ఉంటుకుంటూ ఎన్నో గ్రూప్స్ కి ఫెసిలిటేట్ చేసుకుంటూ తర్వాత మెంటర్ గా అయ్యి సాధన గ్రూప్ కి మెంటర్ గా చేస్తూ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా కూడా ఉంటున్నారు. సో ఈ విధంగా సారు సొసైటీకి జాబ్ పరంగాను దాంతో పాటు సారు ఆధ్యాత్మికంగా కూడా తనకు తెలిసిన జ్ఞానాన్ని ఎంతో మందికి తన యొక్క జీవిత అనుకరణ ద్వారా రియల్ మోడల్ గా ఉంటున్నారు. సో అలాంటి సార్ ద్వారా మనం ఈ రోజు ఒక ఎక్సలెంట్ సెషన్, ఇది జీవితంలో మనందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అదే స్ట్రెస్ మేనేజ్మెంట్. దాంతో పాటు మనం సంఘర్షణ ఏదైతే మనం ఫీల్ అవుతున్నామో అలాంటి సంఘర్షణ నుంచి కూడా బయటపడటానికి ఈ సెషన్ మీకు చాలా అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుంది మొత్తం కూడా. సో అలాంటి సెషన్ ని ఈ రోజు మనకి తీసుకోవాల్సిందిగా సార్ని గ్రేట్ గా ఇన్వైట్ చేస్తున్నాం సార్. సార్ లెట్స్ వెల్కమ్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు సార్ నాకు ఏవి గారికి. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. అలాగే నాకు మంచి అవకాశం కల్పించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత శ్రీ గంప నాగేశ్వర గారికి, అలాగే శ్రీశైలం సార్ గారికి, చిన్నబాబు గారు, అలాగే దివ్యజ్యోతి మేడం, అలాగే మా మెంటర్ అయిన వడ్డేపల్లి శ్రీధర్ గారికి, అందరూ సీనియర్ ఫెసిలిటేటర్లకు మరి ఈరోజు హాజరైన అందరికీ ట్రైనర్స్ కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు శ్రీనివాస్. సో నేను వరంగల్ జిల్లాలో అడిషనల్ డిఆర్డిఓగా పనిచేస్తున్నాను. డిఆర్డిఏలో మా చిన్న ఇంట్రడక్షన్ అండి ఇది. సో ముందుగా ఒక చిన్న శ్లోకం అండి, నాకు అది బాగా ఇష్టం అండి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ అండి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే నేను ఒక శ్లోకం చెప్తానండి, దాంతో స్టార్ట్ చేద్దామండి. సో గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. Once again, happy evening friends. Today we are going to discuss a small topic, very important topic andi, stress management as well as conflict management andi. So నాకు తెలిసి
మనం చాలా మిత్రులందరూ కూడా ఈపీఎస్ కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కంప్లీట్ చేయబోతున్నాం. సో బీయింగ్ ద ఒక పబ్లిక్ స్పీకర్ ఆర్ మోటివేషనల్ స్పీకర్గా మనం రాణించాలంటే మనం అదే విధంగా ఏబిసిడి టెక్నిక్స్ను ఎఫెక్ట్గా మనం ఉపయోగించాలన్న కూడా మనకు చాలా ఉపయోగపడే టాపిక్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇది ఒక ట్రైనర్కే కాదండి, మన నిజ జీవితంలో కూడా చాలా సందర్భాలలో తెలిసి తెలియక అనుకోని సందర్భాలలో అందరం కూడా స్ట్రెస్కు లోనవుతుంటాం. అలాంటి స్ట్రెస్ నుండి మనం బయటపడడానికి ఈరోజు సెషన్ చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను అండి. సో ముందుగా ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఏవి సార్ ఆల్రెడీ మనకు షేర్ చేశారు టుడే స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అని. సో ఒక్కసారి మీ అందరి నుండి అసలు ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనగా లేదు అంటే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్లో అనగా మన మైండ్లో ఏదో ఒకటి ఆలోచన వస్తుందండి. సో దయచేసి మీకు వచ్చిన ఆలోచనను కొద్దిగా షేర్ చేయాలని కోరుతున్నానండి. సో ఫ్రెండ్స్, ఒకసారి వాట్ ఈజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, వాట్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ఆర్ అదర్వైజ్ హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆర్ ఏ పబ్లిక్ స్పీకర్ ఆర్ ఏ మోటివేషనల్ స్పీకర్. సో మీరు ఏ విధంగా అనుకుంటున్నారు ఈరోజు ఈ సెషన్ అనేది ఒకసారి మీ నుండి చిన్న షేర్ చేస్తే ఐ విల్ స్టార్ట్ మై సెషన్ అండి. ఓకే, మేకింగ్ ప్రయారిటీ టాస్క్ అండి. ఓకే సూర్య గారు, వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. అలాగే ఇంపార్టెంట్ ఫర్ అస్, వెరీ గుడ్. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ టుడే సెషన్ అదన్నా రాయండి దయచేసి. వాయిస్ లో ఉందండి దివ్య మేడం? వాయిస్ లో ఉందా? లేదు సార్, క్లారిటీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇఫ్ ద స్ట్రెస్ మేనేజర్ వి విల్ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ ఆడియన్స్. ఎక్సలెంట్ అండి. సో మనం ఎప్పుడైతే స్ట్రెస్ ని జయిస్తామో, వెన్ వి కాంకర్ ద స్ట్రెస్ అండి, ఈజీలీ హ్యాండిల్ ద మాస్ మేనేజ్మెంట్. సో ఎక్కువ మందిని మనం మేనేజ్ చేయాలంటే వీ హ్యావ్ టు కాంకర్ ద స్ట్రెస్ అండి. ఎక్సలెంట్ అండి. ఓకే, చాలా మంది ఇంకా వేవ్. సో ఇట్ ఈస్ అ వర్చువల్ మీటింగ్ అండి, నో ప్రాబ్లం. మీరు ఏమన్నా రాసుకోవచ్చు అక్కడ. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ యూ మేక్ ఎనీ నోట్ అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. హౌ టు హ్యాండిల్ ద మోర్ రెస్పాన్సిబిలిటీస్ వితౌట్ స్ట్రెస్. ఓకే గుడ్. ఓకే, చాలా చక్కగా చేశారండి మీ చాటింగ్ అండి. ఓకే, అసలు స్ట్రెస్ అంటే ఏమిటి? సో ఇన్ జనరల్గా మన జీవితంలో మనము స్ట్రెస్ను ఇంకొక వర్డ్లో వాడుతూ ఉంటాం. ఇప్పుడు కూడా టెన్స్ అని వాడుతూ ఉంటాం. మనం స్ట్రెస్ లాగా వాడం, అది నామిక్లేచర్ లేదు మనకు. అంటే మనం సాధారణంగా వాడే పదం కాదు అది. సో ఎక్కువ సందర్భాలలో మనం టెన్షన్కి లోనైతే అంటాం. వాట్ ఈజ్ టెన్షన్, వాట్ ఈజ్ టెన్స్? సో అనేది చూస్తే మనకి సెషన్ అనేది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాం. సో ఫ్రెండ్స్, మనందరం కూడా మానవులం. సో మనందరికీ చాలా సందర్భాల్లో చాలా అవసరాలు ఉంటాయి. సో మీరైనా, నేనైనా, రాజైనా, బంటైనా, ఎవరైనా కొన్ని సందర్భాలలో మనకు తెలిసి తెలియక మనం టెన్షన్ లోన్ అవుతుంటాం. ఎందుకు కారణం ఏంటంటే, టెన్షన్ లోన్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే కంపారిజన్. సో మనం పక్క వ్యక్తులతో మనం పోల్చుకుంటాం ఎప్పుడు కూడా. అంటే వాళ్ళలో ఉంది, నాలో లేదు. ఆ కంపారిజన్తో టెన్షన్లోకి వెళ్ళిపోతుంటాం మనం. లేదు అంటే ఇంకా కొన్ని సందర్భాలలో నా దగ్గర ఉన్న వనరులు తక్కువగా ఉన్నాయని పక్క వాళ్ళ యొక్క వనరులు ఎక్కువగా ఉన్నాయని చూస్తుంటాం. అలాగే కొన్ని సందర్భాలలో మనలో కలిగే భావనలు మనం గుర్తించలేమండి. ఎప్పుడైతే మనలో కలిగే భావనలు గుర్తిస్తామో మనం టెన్షన్ నుండి ఈజీగా. చెప్పాలంటే ఫ్రెండ్స్, అసలు ఒత్తిడి అనేది మన భారతీయ వారసత్వం సంస్కృతిలో లేదు అసలు ఒత్తిడి అనేది. సో ఒత్తిడి అనేది ఎందుకు లేదంటే, ఒకప్పుడు మన దగ్గర మన భారతదేశంలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందో అప్పుడు ఏమైతే కూడా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, పెద్ద నాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అందరం ఉండేవాళ్ళం అండి. దాదాపు ఒక 10-15 మంది కలిసి ఉండడం వల్ల ఎలాంటి చిన్న సమస్య వచ్చినా మనం ఏం చేసేవాళ్ళం అంటే దాన్ని ఈజీగా కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా ఆ సమస్య నుండి మనం ఈజీగా బయట. సో మరి ఈ రోజు ఉందా? ఈ రోజు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. మేము నలుగురం, మా గోడలు 4, ఒక రూఫ్ ఉంటుంది.
చేతిలో సెల్ ఉంటుంది, పక్కన టీవీ ఉంటుంది గోడ మీద. ఇవే అండి మన జీవితం అంటే. మరి అలాంటి సందర్భాల్లో మనలో వచ్చే ఎమోషన్స్ ను ఏ విధంగా షేర్ చేసుకోవాలి? ఎప్పుడైతే ఎమోషన్స్ మనలో ఉండిపోతాంటాయో ఏమైతాయంటే స్లోగా మన మానసిక మట్టంలో నెగటివ్ భావనలు పెరిగిపోతాంటాయి. ఎప్పుడైతే నెగటివ్ భావనలు పెరగబోతుంటాయో వాటిని మనం బయటకు పంపించలేని సందర్భాలలో అవి కొన్ని రోజుల తర్వాత మానసిక, ఇంకా చెప్పాలంటే శారీరక రుగ్మతలుగా బయటకు వస్తాయి. మరి అలాంటి సందర్భాలలో మనం హలో మేడం ఒకగానే మేడం అదే సార్ వాయిస్ రావట్లేదు. మేడం ఓకేనా? బ్రేక్ అవుతుందా మేడం? బ్రేక్ అయింది సార్ కొంచెం. అదే ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే, కొంచెం లైట్ గా బ్రేకింగ్ ఉంది. వాయిస్ క్లియర్ గా రావడం లేదు సార్ శ్రీనివాస్ గారు. బ్రేకింగ్ ఉందా మేడం? ఉంది. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు సార్. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీనివాస్ సార్ మీరు మేడం mute ఇప్పుడు లో- ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఒత్తిడి అంటే ఏం లేదండి. ఒక వ్యక్తి ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ కార్యక్రమానికి కావాల్సిన వనరుల కన్నా ఒక వ్యక్తి ఒక పని చేయాలనుకున్నారు, ఆ పని చేసేదానికి కావలసిన వనరులు కన్నా మన దగ్గర వనరులు, ఆ వ్యక్తి దగ్గర వనరులు తక్కువగా ఉన్నప్పుడు అతను మానసికంగా జరిగే సంఘర్షణ ఒత్తిడి అండి. అంటే ఏం లేదండి, రిసోర్స్ తక్కువ ఉన్నాయి, ప్రెజర్ ఎక్కువగా ఉన్నది. సో బ్యాలెన్స్ చేస్తే అది స్ట్రెస్ కాదు, బ్యాలెన్స్ చేయలేకపోతే స్ట్రెస్ అవుతుందండి. సో ఇంకా చెప్పాలంటే ఈ రోజులలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితం ఉరుకుల పరుగులమయం. ఎవరి జీవితం కూడా వడ్డించని విస్తారా కాదు. విషయంలో మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. అంటే తను చేయాల్సిన పని కన్నా ఎక్కువ కనుక చేసినప్పుడు హార్మోన్స్ పనిభారం పెరగడం వల్ల మనం స్ట్రెస్ కు లోనవుతున్నాం. చూడండి, స్ట్రెస్ అనేది ఎప్పుడు కూడా మనం దాన్ని జయించడానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కనుక కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే మనం స్ట్రెస్ నుండి ఈజీగా బయటపడవచ్చండి. స్ట్రెస్ అనేది ఒక వ్యాధి కాదు. మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, స్ట్రెస్ అనేది ఒక వ్యాధి కాదు, వ్యాధి కారకం మాత్రమే. స్ట్రెస్ అనేది ఇట్ ఈస్ నాట్ ద డిసీజ్ అండి, ఇట్ ఈస్ ఎ డిసీజ్ ఫ్యాక్టర్ మాత్రమే. అందుకే స్ట్రెస్ మేడం కొంచెం మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్ వస్తుందా మేడం? ఒక్క సెకండ్ మేడం, నేను ఇంటర్నెట్ కొంచెం కనెక్షన్ మారుస్తా మేడం. ఒక్క సెకండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ డిస్టర్బెన్స్ మేడం. ఓకే. ఓకే, మన సారు ఈ లోపు వస్తారండి. చిన్న డిస్టర్బెన్స్, ఏమీ అనుకోవద్దు, అన్యదా భావించవద్దు. నెట్వర్క్ డిస్టర్బెన్స్ వలన కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఎస్ వాయిస్ అది క్లియర్ గా లేదు కదా, దాన్ని చెక్ చేసుకుని ఒకసారి మళ్ళీ మనకి అగైన్ స్టార్ట్ చేస్తారు. అన్యదా భావించవద్దు. ఈ లోపు మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే మన జీవితంలో జీవన ప్రయాణంలో మనకి స్ట్రెస్ అనేది ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో మనము ఫేస్ చేస్తూనే ఉంటాం.
ఏదో ఒక సమయంలో, అంటే ఎప్పుడు అది మనకి ఫేస్ చేయకపోయినా ఏదో ఒక సమయంలో, ఒకానొక సమయంలో మనం స్ట్రెస్ అనేది ఫేస్ చేయడం వలన మనము ఒక ఫ్యూచర్ లైఫ్ ని సాఫీగా మనం సాగించలేకపోతాం. ఎందుకు అనంటే స్ట్రెస్ అనేది మనిషి యొక్క జీవిత గమనాన్ని ఆపేస్తుంది. ఆ స్ట్రెస్ లో ఎవరైతే ఫీల్ అయ్యారో, ఒక విషయం గురించి పదే పదే ఆలోచించిన, ఒక విషయం గురించి ఇంకా నాకు లైఫ్ లేదు అనుకునే స్టేజ్ కూడా వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే ఒక నిమిషం. ఎస్ సార్, ఓకేనా మేడం? యా ఇప్పుడు ఓకే సార్, మన సార్ క్లియర్ అయిపోయింది. స్టార్ట్ చేయబోతున్నారు. సారీ అండి, సారీ ఫ్రెండ్స్, టెక్నికల్ ఇష్యూ అండి నాది. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో దీనికి గాను స్ట్రెస్ ను మనం ఇన్ జనరల్ గా కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. మనం ఏ సందర్భాలు చెప్పండి ఒకసారి. మనకు కనుక ఆరోగ్యం బాగాలేదనుకో ఇంట్లో, కుటుంబంలో, ఆ సందర్భంలో స్ట్రెస్ లోనైతే అంటాం. ఇంకా చెప్పాలంటే మనము ఇల్లు సంసారం, మన కుటుంబ జీవనంలో మనం తండ్రి తల్లి కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఐక్యత కనుక లేని సందర్భాల్లో మనం స్ట్రెస్కి లోనవుతాం. అలాగే ఇంకా చెప్పాలంటే ఈర్ష్య, ద్వేషాలు ఎక్కువ సందర్భాల్లో, ఫస్ట్ చెప్పాను కంపారిజన్, మనం ఎప్పుడైతే పోల్చుకోవడం స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే మన ఆపోజిట్ ఉన్న వాళ్ళ యొక్క ఆస్తులు కానీ వాళ్ళ యొక్క వృద్ధి కానీ మనం కనుక వ్యతిరేకంగా భావిస్తే ఆ సందర్భాల్లో స్ట్రెస్కి వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా ఊహించిన భయాలండి. మనం చాలా మందికి ఫోబియస్ ఉంటాయి. వాటర్ అంటే భయం, బల్లి అంటే భయం, రోడ్ అంటే భయం, కారు అంటే భయం, కారు జర్నీ అంటే భయం. ఇలాంటి మన ఊహించిన భయాలు ఉంటాయి. ఆ భయాల వల్ల కూడా మనం స్ట్రెస్ లోనవుతాం. అలాగే ఉద్యోగం అండి. ఈ రోజులలో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తి కానీ, కార్యక్రమాల్లో చాలా మనకు టెన్షన్స్ లోనవుతాను. ఎందుకంటే డెడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని వర్క్స్ ఇన్ టైంలో పూర్తి చేయాలి. ఆ సందర్భాలలో మనం స్ట్రెస్ లోనవుతాం. ఇవంతా జనరల్గా చెప్తానండి. సో చూడండి, అసలు స్ట్రెస్ అనేది ఎన్ని రకాలు, స్ట్రెస్ యొక్క సోర్స్ ఏంటిది, స్ట్రెస్ యొక్క రియాక్షన్స్ ఏమిటి, స్ట్రెస్ను మనం ఏ విధంగా కాంకర్ చేయాలనే అంశాలు చూద్దామండి. సైంటిఫిక్గా చూద్దామండి, కొద్దిగా సైంటిఫిక్ అప్రోచ్లో చూద్దాం మనం. ఎందుకంటే జనరల్గా చెప్పడం ఇదండి. సో ఒక్కటి ఫ్రెండ్స్, స్ట్రెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్ట్రెస్ అనేది మన జీవితంలో భాగం. సో ఏం చేయాలి, సింప్లీ యాక్సెప్ట్ ఇట్ అండ్ మేనేజ్ ఇట్ అండ్ అంతే. సో స్ట్రెస్ను మనం ఒప్పుకొని కనుక మేనేజ్ చేసుకుంటే ఈజీగా ఓవర్కమ్ అవుతాం. సో ముందుగా చూద్దామండి. ఇన్ జనరల్గా స్ట్రెస్ను మనం 3 టైప్స్గా మనం డివైడ్ చేస్తాం. సో వాట్ ఈస్ స్ట్రెస్? జస్ట్ అని చూసాం మనం. ఒక సంఘటన కానీ, ఒక సిచ్యువేషన్ కానీ జరిగిన సందర్భాల్లో ఫిజికల్గా, అదేవిధంగా ఎమోషనల్గా మనలో వచ్చే చేంజ్నే స్ట్రెస్ అంటామండి. సో స్ట్రెస్ అనేది ఇంకొక డెఫినేషన్ చూడొచ్చు ఇక్కడ మనం. సో మనం ఆల్రెడీ చెప్పాను మీకు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు పి గ్రేటర్ దాన్ ఆర్ అంటున్నాం. సో ఎస్ అంటే సోర్సు, సో పి అంటే ప్రెజర్ అండి, అలాగే ఆర్ అంటే రిసోర్స్ అండి. సో మన దగ్గర ఉన్న రిసోర్స్ కనుక ప్రెజర్ కన్నా తక్కువగా ఉంటే మనం స్ట్రెస్ లోనైతే అంటాం. అందుకే చాలా సందర్భాలు ఏంటంటే, సో మనం చేస్తున్న ఉద్యోగం పట్ల కానీ, వృత్తి పట్ల కానీ, వ్యాపారం పట్ల కానీ ఎప్పటికప్పటికి మనం అప్డేట్ కావాల్సిందే. అప్డేట్ అయితే దాన్ని ఈజీగా వచ్చే సమస్యలను మనం ఓవర్కమ్ అవుతాం. దాని ద్వారా మనం స్ట్రెస్ నుండి బయటపడవచ్చండి. సో స్ట్రెస్ ఈజ్ 3 టైప్స్ అండి. జనరల్ స్ట్రెస్, క్యూములేటివ్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటాయి మనకు. సో ఫస్ట్ జనరల్ స్ట్రెస్ అండి. అందరిలో ఉండే స్ట్రెస్ ని జనరల్ స్ట్రెస్ అంటారు. నో ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. సో ఎలా చూడండి, మనం ఒక టెస్ట్కి పోతున్నాం, మెడికల్ టెస్ట్కు. ఈరోజు చూస్తే కరోనా పెద్ద మన భూతంలా కనబడుతుంది. ఒక తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా, నాకు కరోనా అనే భయంలో ఉన్నామండి. సో మనం టెస్ట్ పోయాం, ఆర్టీపీసీఆర్ కానీ లేకుంటే ర్యాపిడ్ టెస్ట్ కానీ. ఒకసారి నెగిటివ్ వచ్చింది అనుకోండి, వి ఫీల్ వెరీ ఎనర్జీ ఫీల్ అవుతామండి. దాన్ని మనం జనరల్ స్ట్రెస్ అంటున్నాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జామ్ పోతున్నా. సో ఎగ్జామ్ హాల్లో వెళ్ళేంత వరకు, ఎగ్జామ్ హాల్లో నేను ఎగ్జామ్ పేపర్ తీసుకునేంత వరకు, ఇంకా మహా అంటే ఎగ్జామ్ రాసేంత వరకు నాలో టెన్షన్ ఉంటుందండి. దాన్నే జనరల్ స్ట్రెస్ అంటున్నాం. లేదు ఒక కొత్త వెహికల్ కొనుక్కున్నా నేను, సో మనము షోరూమ్ నుండి మన ఇంటి దాకా తీసుకొచ్చి పార్క్ చేసేంత వరకు మనలో స్ట్రెస్ ఉంటుంది. దాన్ని మనం జనరల్ స్ట్రెస్ అంటున్నామండి. సో అలాగే సెకండ్ వన్ ఈజ్ క్యుములేటివ్ స్ట్రెస్. ఒక వ్యక్తి ఒక పనిని ఒకటికన్నా ఎక్కువసార్లు చేయడం వల్ల ఆ పనిలో వచ్చిన నెగటివ్ భావనలు తన మానసిక మట్టంలో కనుక పెనవేసుకపోతే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అది ఒక రుగ్మత రూపంలో బయటపడుతుందండి. దాన్నే మనం క్యుములేటివ్ స్ట్రెస్ అంటాం. సో ఒక వ్యక్తి ఒక పనిని ఒకటికన్నా ఎక్కువసార్లు చేయడం వల్ల తన మానసిక మట్టంలో ఏదైతే నెగటివ్ భావనలు పేరకపోతాయో ఆ నెగటివ్ భావనల ద్వారా వచ్చే స్ట్రెస్ ను మనం క్యుములేటివ్ స్ట్రెస్ అంటున్నాం.
సో క్యుములేటివ్ స్ట్రెస్ అనేది వీ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఇట్ అండి. సో త్రూ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. సో థర్డ్ వన్ ఈజ్ క్రానిక్ స్ట్రెస్ అండి. సో ఇది మన కుటుంబంలో కానీ లేదు మన ఆర్థిక ఇబ్బందుల్లో కానీ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కానీ ఏర్పడే స్ట్రెస్ను మనం క్రానిక్ స్ట్రెస్ అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ఉద్యోగంలోనండి ఉద్యోగం కోల్పోయాను, లేదు మా ఇంట్లో చాలా ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళని కోల్పోయాను, లేదు నా చాలా ఇష్టమైన వస్తువులను కోల్పోయాను, లేదు నా జరగరాని జరిగిపోయింది మా ఇంట్లో, లేదంటే మేము ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ లాస్ వచ్చింది, ఒకటేసారి మేజర్ లాస్ వచ్చింది. అలాంటి సందర్భాల్లో మనం ఆ నిమిషం నుండి కొన్ని రోజుల పాటు మనలో మనం పడే వేదన అది క్రానిక్ స్ట్రెస్ గా మారిపోతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ ను మనం బహిర్గతం చేస్తామో ఓవర్కమ్ కావచ్చు. అందుకే ఏమంటారండి, సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతుంది, బాధను పంచుకుంటే తగ్గుతుంది అని చెప్తారు మనకి. ఆ సామెత ఉంది మనకు. సో కాబట్టి క్రానిక్ స్ట్రెస్ కు ఖచ్చితంగా we have to move to medication only. When the chronic stress is, if it is less than 6 months, no need of medication అండి. through స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ద్వారా చేయొచ్చు మనం. ఎప్పుడైతే ఇది మోర్ దెన్ 6 months కనుక మనతో ఉంటే, అట్టి పెట్టుకొని ఉంటే, గో ఫర్ మెడికేషన్ ఓన్లీ. సో ఇక్కడ హిందూ పేపర్లో మనకు ఆర్టికల్ చూసాము. సో June 26, 2018లో. సో ఆర్టికల్ ప్రకారంగా ఏం చేశారంటే వాళ్ళు ఒక 100 మెంబర్స్ మీద సర్వే చేశారు అక్కడ. సో వెదర్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ ద స్ట్రెస్ ఆర్ నాట్. సో ఆ స్ట్రెస్, ఆ రిపోర్ట్ కనుక చూస్తే చాలా మనం రియలైజ్ కావచ్చు స్ట్రెస్ మీద. సో అందులో 88 మెంబర్స్ హ్యావింగ్ ద స్ట్రెస్ అండి. సో 22 మెంబర్స్ స్ట్రెస్ లో లేరు, వాళ్ళు చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారంగా. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఆ 88 మెంబర్స్ లో 51 మెంబర్స్ స్ట్రెస్ ఉన్న విషయమే తెలియదండి. అసలు స్ట్రెస్ గురించి తెలియదు. ఓన్లీ ఎవరైతే రిమైనింగ్ ఉన్నారో 88 51 పోతే మిగతా 17% మాత్రమే స్ట్రెస్ ఉన్న విషయం తెలిసింది. సో ఇంకో విషయం చెప్పాలంటే, ఆ తెలిసిన వాళ్ళలో కూడా మెడికేషన్ పోయేవారు ఓన్లీ 11%. చూడండి, 100 మెంబర్స్ లో 11 మెంబర్స్ మాత్రమే నాకు స్ట్రెస్ ఉంది ఐడెంటిఫై చేసి స్ట్రెస్ ను ఓవర్కమ్ కావాలనే అంశాల మీద వాళ్ళు ఐదర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కావచ్చు, మెడికేషన్ వెళ్తున్నారండి. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఇన్ ద ప్రాబ్లం. అంటే మనం స్ట్రెస్ ఉన్న తెలుసుకోవడం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. దానివల్ల క్రానిక్ ప్రాబ్లంలో ఉండిపోతున్నాం మనం. వెదర్ నౌ వీఆర్ హ్యావింగ్ ద బీపీ, బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ, కిడ్నీ కానీ, సో లివర్, ఏ ప్రాబ్లం తీసుకున్నా కూడా మన జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది కూడా సైకోసోమాటిక్ డిసీజెస్. అంటే మన మానసిక మట్టంలో మనం పెనవేసుకపోయిన ఆ కారణాలే, ఆ ఆలోచనలే, ఆ బిలీఫ్స్, నమ్మకాలు మాత్రమే అవన్నీ మన మైండ్ లో ఉండి ఉండి అవి వ్యాధి రూపంలో శరీరం ద్వారా బయటకు వస్తుందండి. దాన్ని మనం సైకోసోమాటిక్ డిసీజెస్ అంటున్నాం. సో స్ట్రెస్ ను మనం 3 రకాలుగా విరగొట్టామండి. సో సోర్స్, అసలు స్ట్రెస్ కు సోర్స్ ఏంటి సార్ అని అడగచ్చు ఇక్కడ మీరు ఫ్రెండ్స్. అంటే ఏ విధంగా, ఏ సోర్స్ వల్ల మనకు స్ట్రెస్ వస్తున్నది? సో ఇక్కడ మనం ఇన్ జనరల్ గా మనం 3 టైప్స్ చెప్తున్నామండి. ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, సెకండ్ వన్ ఈజ్ ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్, థర్డ్ వన్ ఈజ్ ద పర్సనల్ ఫ్యాక్టర్స్ అండి. సో ఇలా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మీరు అంటే మనందరం కూడా సంఘజీవి అండి. మనం అరిస్టాటిల్ చెప్పారు, మనకి ఏం చెప్పారు, మానవుడు సంఘజీవి అని చెప్పి. సో సంఘంలో మనం జీవన ప్రయాణం కొనసాగించే క్రమంలో ఇవన్నీ కూడా మనకు సోర్స్ గా, అంటే ఫ్యాక్టర్స్, ఇవన్నీ మనకు స్ట్రెస్ కు లోనవుతున్నామండి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ తీసుకుందామండి. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ముందుగా వచ్చేసి మనకు ఎకనామికల్ అన్సర్టనిటీ. నౌ వీఆర్ ఇన్ ద కరోనా పాండమిక్ సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏమైపోయింది, అందరిలో ఎకనామిక్ అనుకున్న స్థాయిలో లేదు. ఎప్పుడైతే మనకు ఎకనామికల్ పొజిషన్ వీక్ అయిందో, సో మనకు ఉన్న డబ్బులను ఖర్చు పెట్టుకోలేము, కొత్త డబ్బులు ఎర్న్ చేయాలంటే భయమే, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటే భయమే. ఇది కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటున్నామండి. రెండోది వచ్చేసి పొలిటికల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ అన్సర్టనిటీ వి మే సే. అంటే ఎప్పుడైతే ఒక డెసిషన్స్ పైన మన జీవితం, మన ఆర్గనైజేషన్ జీవితం, లేకుంటే మన వృత్తి కానీ వ్యాపారం కనుక డిపెండ్ అయితే అప్పుడు కూడా మన స్ట్రెస్ లోన్ అవుతాం. ఎలా అవుతుందో చెప్పండి. ఒక పొలిటికల్ పార్టీ ఫామ్ అయినా మనకు కష్టమే. ఒక పొలిటికల్ పార్టీ ఆ ఇయర్ లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ పొలిటికల్ పార్టీ కనుక డిజాల్వ్ అయినా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మన నిత్య జీవితంలో వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి టెక్నాలజీ చేంజ్ అండి. సో వచ్చిన టెక్నాలజీ, మారిన టెక్నాలజీ కనుక మనం అడాప్ట్ చేసుకుంటే, టైం టు టైం బీయింగ్ కనుక మనలో మార్పు తీసుకొస్తే, సైకాలజికల్ మార్పు తీసుకురాగలిగితే ఈజీగా యాక్సెప్ట్ చేస్తాము, అప్పుడు మనం ముందుకెళ్తామండి. లేని సందర్భంలో ఇక్కడ మనకు ఈ టెక్నాలజీ చేంజ్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ అవర్ స్ట్రెస్ అండి. రెండోది వచ్చేసి ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్. అది వృత్తి కానీ, వ్యాపారం కానీ, లేదంటే మనం డ్యూటీ చేసినప్పటికీ ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ కూడా మనకు డిపెండ్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం. అక్కడ ఏముంటుందంటే
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం బైండ్ అవుతామో ఖచ్చితంగా మన జాబ్ను 100% అవుట్పుట్ కానీ అవుట్కమ్ అని రావడం జరుగుతుందండి. ఎప్పుడైతే మన ఆర్గనైజేషన్లో రూల్స్ అండ్ గైడ్లైన్స్ కనుక మనం ఫాలో కాలేదనుకో అప్పుడు ఏమైందంటే మనకు మన ఇన్కమ్ కానీ మన జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాగే మనకు రావాల్సిన ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ రాకుండా పోతాయి. అలాంటి సందర్భం చెప్పుకోవచ్చు అండి. అలా ఇంకా ఆర్గనైజేషన్ ఫ్యాక్టర్స్ లో ఈ రోజులు అన్ని కూడా డెడ్ లైన్స్ ఉంటాయి ప్రతి జాబ్కు. ఆ డెడ్ లైన్స్ మనం ఇన్ టైంలో కనుక పూర్తి చేయగలిగితే ఆర్గనైజేషన్ లో మనకంటూ ఒక పొజిషన్ ఉంటుంది. మనం మన టీంను లీడ్ చేయొచ్చు. యాజ్ ఎ టీమ్ లీడర్ గా టీమ్ లీడ్ చేయొచ్చు. యాజ్ ఏ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ గా మనం అటు మేనేజ్మెంట్ కానీ ఇటు మన ఎవరైతే మన సబార్డినేట్స్ ఉన్నారో వాళ్ళ నుండి మన ఆర్గనైజేషన్ గోల్స్ ఈజీగా అచీవ్ చేయగలుగుతామండి. సో వీటిని ఆర్గనైజేషన్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. తర్వాత పర్సనల్ ఫ్యాక్టర్స్ అండి. ఈ పర్సనల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి ఏముంటాయంటే ఇందులో ఒకటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఒక వ్యక్తి తను అందుకే ఏమంటారు మనకు సామెత ఉందండి, ఇంట గెలిసి రచ్చ గెలవాలంటారు. అంటే బయట మనం ఎంత గెలిచినప్పటికీ ఇంట్లో కనుక మనం గెలవలేదనుకో, ఇంట్లో వాళ్ళకి ఆధారపడాలను పొందలేదనుకోండి, మనం పప్పులో కాలేసినట్టే ఎక్కడో కడుకు పోగొలుపుతామంటాం. సో అలాంటి విషయాల్లో మనం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఈజీగా ఓవర్కమ్ కావాలి. అవి కూడా స్ట్రెస్ లోనవుతున్నామండి. అలాగే ఎకనామికల్ ప్రాబ్లం, ఫ్యామిలీ ఉన్న ఎకనామిక్స్ అండి. అంటే ఈ రోజు చూస్తే అన్ని కూడా డబ్బుతో ముడిపడ్డాయి అన్ని సంబంధాలు. అలాంటి సందర్భాల్లో పిల్లలను చదివించాలన్నా, వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా, మనం మన కుటుంబ అవసరాలు తీర్చుకోవాలన్నా కూడా డబ్బుల మీద డిపెండ్ అవుతాయి. అది కూడా ఒక సోర్స్ ఆఫ్ స్ట్రెస్ అవుతుందండి. అలాగే పర్సనాలిటీ అండి. ఎలా అంటే మన జాబ్ లో ప్రమోషన్ వచ్చినా కష్టమండి ఈ రోజులలో. ఎందుకంటే అంత బీట్ చేయలేం. చాలా మంది ప్రమోషన్ వచ్చినా కూడా వాళ్ళు ఎందుకంటే ప్లేస్ మారవాలని, వాళ్ళ జాబ్ చాట్ మారుతాను కూడా ముందుకు వెళ్ళారండి. ఎందుకంటే వీక్ పర్సనాలిటీ అలాంటి వాళ్ళది. సో అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. అలాగే నెగిటివ్ థింకింగ్ అండి. ఇంకా చెప్పాలంటే మనకు మనకు ఇంకా పర్సనల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మన ఇంట్లో జరిగినప్పుడు డెత్ ఆఫ్ ద లవ్డ్ వన్. సో ఇవన్నీ కూడా పర్సనల్ ఫ్యాక్టర్లో తీసుకోవచ్చు అండి. దీస్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద సోర్స్ ఆఫ్ స్ట్రెస్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్స్. ఈ స్ట్రెస్ వల్ల మన బాడీ మీద ఎలాంటి రియాక్షన్స్ ఉంటుంది. హెల్త్ కానీ తీసుకున్న మనం హెల్త్ తీసుకున్నప్పటికీ లేదు, మన ఎమోషనల్ తీసుకున్నప్పటికీ చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నామండి. అందులో వరీస్ అండి. మనం ఎక్కువ శాతం అందరూ బాధపడేది చాలా వరి ఉంటుంది అందరికీ. చింత, టెన్స్, కంగారులో ఉంటాం అందరం కూడా. అంటే ఏ క్షణానికి ఏ నిర్ణయం చేయాలన్నా కూడా మనలో భయం స్టార్ట్ అవుతుందండి. సో మనం తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా తీసుకునే స్థాయిలో ఉంటాం మనం. ఎప్పటి టైడీనెస్ ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా మనం భయపడుతుంటా అంటాము. ల్యాక్ ఆఫ్ స్లీప్ అండి. నిద్రలేము వచ్చేస్తుంది అందరికీ. ఎక్కువసేపు పడుకోలేము, కనీసం కూర్చోలేము. అలాగే అందరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. యాంగ్జైటీ ఉంటుంది మనలో. ఇంకా చెప్పాలంటే డిస్లైక్, ఏ పని చేయాలన్నా అయిష్టంతో ఉంటాం మనం. అలాగే ఇంకా యాంగ్రీ అండి, అందరిలో కోపం వస్తుంటుంది. దీస్ ఆర్ ద రియాక్షన్స్ ఆఫ్ ద స్ట్రెస్ అండి. సో ఇవన్నీ మనం స్ట్రెస్ రియాక్షన్స్, ఫియర్ కానీ వర్రీ కానీ. సో ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా చెప్పుకోవచ్చు అండి. నేను కొన్ని రాత్రి ఇక్కడ రాయడం జరిగింది. అలాగే స్ట్రెస్ చాలా సందర్భాలను మనం ఏమంటామంటే స్ట్రెస్ ఈస్ ద కాజ్ ఫర్ ద డిసీజెస్ అన్నాం మనం. కానీ అన్ని సందర్భాల్లో డిసీజ్ కాజ్ కాదు. కొన్ని సందర్భాల్లో స్ట్రెస్ వల్ల కూడా మన గ్రోత్ ఉంటుంది. మనం ఇన్నోవేటివ్గా ఆలోచన చేస్తామండి. ఈ రోజు మానవుడు ఈ విధంగా జీవిస్తానంటే ఖచ్చితంగా ఎంతో కొంత స్ట్రెస్ తీసుకున్నాం మనం. అందుకని స్ట్రెస్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 అండి. వన్ ఈజ్ ద పాజిటివ్ స్ట్రెస్, సెకండ్ వన్ ఈజ్ ద నెగిటివ్ స్ట్రెస్ అండి. సో ఎప్పుడైతే పాజిటివ్ స్ట్రెస్ ఉంటుందో మనలో, అప్పుడు మన కమ్యూనికేషన్, గుడ్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే మన పరిమితులు ఏంటిది, వాటికి లోబడి మన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాం మనకు. అలాగే అలర్ట్ ఉంటాం, ఎప్పటికీ ఎనర్జెటిక్ ఉంటామండి. వీఆర్ ఇన్ ద క్రియేటివ్ మోడ్. అలాగే మన చుట్టూ కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ అవుట్లుక్ ఉంటాం. మనం బాగుంటాం, మన పక్కన్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం. అలాగే మన ఎప్పుడు కూడా మనకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటాయి, మన స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉంటాయి. మనం అంటే మనం పట్టిందల్లా బంగారం అంటారండి. అంటే నువ్వు ఏదనుకుంటావో సాధించగలుగుతావు. ఏం చేయాలనుకుంటే 100% అవుట్కమ్ ఉంటుంది అక్కడ. అలాగే నువ్వు మోటివేట్ అవుతావు, నీ చుట్టూ వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటాం మనం. అలాగే హై ఎఫిషియన్సీ, అంటే మనం ఆర్గనైజేషన్ పరంగా చూసినా, సెల్ఫ్ పరంగా చూసినా కూడా మన ఎఫిషియన్సీ అనేది హై ఉంటుంది. ప్రొడక్టివిటీ హై ప్రొడక్టివ్ ఉంటుంది. దీన్ని మనం పాజిటివ్ స్ట్రెస్ అంటున్నామండి. రెండోది వచ్చేసి నెగిటివ్ స్ట్రెస్. సో ఎప్పుడైతే మనం నెగిటివ్లో ఉంటామో, అంటే వచ్చిన దాన్ని వచ్చినట్టుగా మనం అంగీకరించే స్థాయిలో లేము. సో ఎప్పుడైతే అంగీకరించే స్థాయిలో లేమో అప్పుడు ఏమైనా జరుగుతుంది అంటే మనలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఫియర్. ఎప్పుడైతే ఫియర్ స్టార్ట్ అవుతుందో మనలో ఎప్పుడు కూడా బెరుకు వచ్చేస్తుంది. మన బాడీ అంతా హీట్ అయితే అంటుంది. అలాగే మనం ఎప్పుడు టైడీనెస్ ఉంటాము, ఎప్పుడు నెగిటివ్ అవుట్లుక్ ఉంటే మన చుట్టూ కూడా ఎప్పుడు డిప్రెషన్ కానీ హైపర్ టెన్షన్లో ఉండిపోతూ ఉంటాం. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉండదు మనకు. సో దీన్ని మొత్తం మనం అన్ని మర్చిపోతూ ఉంటామండి. అలాగే చాలా సందర్భాలను మనం ఎప్పుడైతే హైపర్ టెన్షన్ ఉంటావో తీసుకున్న డెసిషన్లు అన్ని కూడా కరెక్ట్ డెసిషన్ కావు. దానివల్ల రిజల్ట్స్ అన్ని వచ్చే రిజల్ట్స్ కానీ అవుట్కమ్స్ కానీ
మనకు పాజిటివ్ రిజల్ట్స్ రావు, దానివల్ల నెగిటివ్గా వెళ్ళిపోతుంటాం మనం. సో దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ స్ట్రెస్ అండి. మరి స్ట్రెస్ను మనం ఓవర్కమ్ కావచ్చా? 100% ఓవర్కమ్ కావచ్చు అండి. అదే ఫస్ట్ చెప్పాను నేను, స్ట్రెస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో సింప్లీ యాక్సెప్ట్ ఇట్ అండ్ మేనేజ్ ఇట్ అంటున్నామండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అవాయిడ్. మన హ్యూమన్ లైఫ్లో అవాయిడ్ చేయడానికి స్కోప్ లేదు, కానీ దీన్ని మనం మేనేజ్ చేయొచ్చు. మేనేజ్మెంట్ టెక్నిక్స్ కనుక మనం కరెక్ట్ కనుక నేర్చుకొని మన జీవితంలో అన్వయించుకుంటాయండి. దీస్ ఆర్ ద స్ట్రెస్ మేనేజ్మెంట్లో కొద్దిగా మన జీవన శైలి. ఈ రోజు మనం జీవిస్తున్న జీవన శైలిలో చాలా సమస్యలతో ఉన్నాయి. చాలా సందర్భాలలో మనం కరెక్ట్గా మన జీవన శైలి లేదు. కొద్ది కనుక జీవన శైలి మార్చుకోగలిగితే ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీ కెన్ కాంకర్ ద స్ట్రెస్. ద ఫస్ట్ వన్ ఈజ్ టేక్ సఫిషియంట్ ఆఫ్ రెస్ట్ అండి. సో ఎప్పుడైతే మనం స్ట్రెస్ను జయించాలో, ముందుగా మనకు మన బాడీ కూడా ఒక ఇంజన్ అండి. మనం ఈరోజు మన వెహికల్ తీసుకోండి, 4 వీలర్ తీసుకోండి, మనం షెడ్కి ఇస్తున్నాం, రిపేర్ చేస్తున్నాం. కానీ వేరేస్ మన బాడీని, మన హ్యూమన్ బాడీని, ఇది కూడా చాలా పనిచేస్తున్న హ్యూమన్ బాడీని కూడా మనం రెస్ట్ ఇవ్వలేని స్థాయిలో ఉన్నామండి. ఎప్పుడైతే సఫిషియంట్ ఆఫ్ రెస్ట్ కనిపిస్తే బై ఆటోమేటికల్లీ సిస్టమ్ దానికి అదే రిపేర్ చేసుకుంటుంది, హీలింగ్ చేసుకుంటే బాడీలో హీలింగ్ జరుగుతుందండి. సో దాన్ని ఏమంటాం అంటే టేక్ సఫిషియంట్ ఆఫ్ రెస్ట్, స్లీప్స్ అట్లీస్ట్ 6 to 8 hours ఉంటున్నాం మనం. ఇక్కడ ఒక వ్యక్తి కనుక మీరు కనుక మెడిటేషన్ కానీ యోగా కానీ ఉంటే ఒక 1-2 hours తగ్గించుకున్న ప్రాబ్లం ఉండదండి. అదర్వైజ్ మనం 6 hours మన బాడీకి రెస్ట్ ఇవ్వాల్సిందే. రెస్ట్ ఇన్ ద షేప్ ఆఫ్ స్లీప్ ఓన్లీ. అలాగే సెకండ్ వన్ ఈజ్ టేక్ వాటర్ అండి. మన బాడీలో 70% వాటర్ ఉంటుంది, అందరు తెలుసు. అయినప్పటికీ వాటర్ మనం కన్సూమ్ చేయం. డైలీ 1 to 2 liters కన్నా ఎవరు కూడా కన్సూమ్ చేయరు. సో ఎవరైతే 4 to 5 liters పర్ డే కన్సూమ్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ బాడీ అనేది, ఆర్గన్స్ అనేది కరెక్ట్గా పనిచేస్తాయి. సో దానివల్ల మన బాడీ ఎప్పుడు హెల్తీగా ఉంటాం, గుడ్ డెసిషన్ తీసుకోవడానికి స్కోప్ ఉందండి. అలాగే గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. సో మనం తినే ఆహారమే ఆరోగ్యం అండి. ఆహారం ద్వారా మాత్రమే ఆరోగ్యం వస్తుంది. దానికి చాలా ప్రయారిటీ ఉంటుంది. దానికన్నా మనం ప్రయారిటీ ఇవ్వము. ఈ రోజు మనం అంత ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డాము. ఇంట్లో వండుకొని చేసి తినాలంటే చాలా మందికి ఇబ్బంది. సో అలాంటి కాబట్టి గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాల్సిందే. దీనికి కూడా మనకు పెద్దలు ఒక సామెత చెప్పారండి, మార్నింగ్ మహారాజులాగా తినాలంటారు, మధ్యాహ్నం రాణిలాగా తినాలి, సాయంత్రం బిచ్చగాల్లా తినాలంటారు. దీనికి కారణాలు ఉన్నాయండి. పొద్దున్న మన సూర్యుడు అప్పుడే ఉదయిస్తుంటాడు, మన మీద సూర్యకిరణాలు పడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో మన బాడీలో డైజెషన్ పవర్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. సో అలాంటి సందర్భాల్లో మార్నింగ్ చాలా బాగా తినాలంటాం మనం. సో అలాగే మధ్యాహ్నం వచ్చేసి రాణిలాగా కొసిరి తినాలంటాం. అన్ని తినాలి, కానీ కొద్ది మోతాదులో తినాలి. మధ్యాహ్నం తర్వాత డైజెషన్ మనకు స్పీడ్ తగ్గుతుందండి. అలాగే ఈవినింగ్ 6 to 7 టైంలో మనం ఈవినింగ్ అవర్స్లో మనం చాలా బిచ్చగాల తినన్నట్టు మాత్రమే తినాలి. నీ మధ్యాహ్నం తిన్నది కనుక డైజెషన్ ఉంటే ఈవినింగ్ తినమంటారు. అంటే లైట్ మాత్రమే, లైట్ అంటే ఏదైతే మనము కొన్ని లిక్విడ్స్ తీసుకుంటే సరిపోతుందని చెప్తుంటాను. సో అలాంటి గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ కనుక మనం మార్చుకోగలిగితే ఈజీగా మనం స్ట్రెస్ నుండి బయటకు రావచ్చు అండి. అలాగే ఎక్సర్సైజ్ అండ్ యోగా అండి. యోగా అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ ద వర్డ్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్ అండి. సో అంటే మనము మన శరీరం అర్థం కాకపోవచ్చు అందరికీ. సో నీవు నీ శరీరం కనుక, నీ బుద్ధిని మనసు కనుక ఒకే దగ్గర కనుక ఉంచగలుగుతాం. మనం ఇక్కడ ఉంటాం, మన మనసు ప్రపంచం అంతా తిరిగి వస్తారు. అత్యంత వేగంగా తిరిగేది మన మనసే. ఈ రోజు మనసులో 60,000 కోరికలు వస్తాయి ఒక రోజు ఒక వ్యక్తికి. మరి అలాంటి కోరికలను జయించాలంటే ఖచ్చితంగా మన మనసు కూడా మనతో ఉండాలి. దానికి ఎక్సర్సైజ్ అండ్ యోగా ఈజ్ ది బెస్ట్ అండి. సో ఏ యోగా కానీ వెళ్ళండి, అది భక్తి యోగమా, లేదు కర్మయోగమా, రాజయోగమా, జ్ఞాన యోగమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒక యోగా ఎంచుకోవాలి. ఎందుకంటే దారులు వేరు కానీ గమ్యం అందరిది ఒకటే అండి. సో యోగా ఎంచుకోవడానికి చేయగలిగితే, మెడిటేషన్ లాంటి చేయగలిగితే, అలాగే యోగాలో ఇంకా మనకు ప్రాణాయామం ఉంటుంది, అదేవిధంగా ఆసనాలు ఉంటాయి. సో అవి కనుక చేయగలిగితే ఈజీగా మన బాడీ మన షేప్లో ఉంటుంది, మనం చెప్పినట్టు మన బాడీ ఉంటుంది. అలాగే ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో కొన్ని రకాల ఏవైతే మన బాడీలో మలినాలు ఉంటాయో అవన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది. సో ఇన్ ద షేప్ ఆఫ్ మీరు స్వెట్ అనండి, ఇంకా మరే రూపం అనండి. సో అలాంటి మలినాన్ని బయటికి రావాలని ఖచ్చితంగా బాడీలో ఎక్సర్సైజ్ జరగాల్సిందే. అందుకేమంటే అట్లీస్ట్ డైలీ ఒక 30 minutes మనం సూర్యరశ్మితోని ఆడుకోవాల్సిందే. ఆ సందర్భాల్లో స్వెట్ అనేది రావడం జరుగుతుంది. చెమట చుక్క చిందిస్తేనే ఆ వ్యక్తి 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారండి. అలాగే టాక్ టు రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. ఎందుకు అడుగుతున్నామంటే ఎమోషనల్గా మనం బ్యాలెన్స్ కావాలన్నా ఖచ్చితంగా మనకు సహకరించే వాళ్ళు మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ మాత్రమే. అన్ని సందర్భాల్లో అన్ని విషయాలు అంతటా మనం బహిర్గతం చేయలేము. సో కొన్ని రకాల విషయాలు కొందరితో పంచుకుంటాం. అలాంటి పంచుకునే క్రమంలో ఎవరైతే దగ్గర రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉంటారో అట్లీస్ట్ ఒక వీక్లో 20 minutes అయినా కనుక మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మనలో ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఓవర్కమ్ అయి బయటకు రావడం జరుగుతుందండి. అలాగే ఆర్గనైజ్ యువర్ లైఫ్. సో మార్నింగ్ ఎలా ఉండాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, నేను ఎప్పుడు నా డ్యూటీ చేసుకోవాలి, ఎప్పుడు నేను పడుకోవాలి,
ఇలాంటి ఆర్గనైజ్ యువర్ లైఫ్ కరెక్ట్గా చేసుకోగలిగితే ప్లానింగ్ యువర్ ద సక్సెస్ అండి. అలాగే మేనేజ్ యువర్ యాంగర్ అండి. సో ఎవరైతే కోపాన్ని జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే, ఒక వ్యక్తి కోపాన్ని జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే అండి. సో అది ఏ విధంగా జయించవచ్చని నెక్స్ట్ స్లైడ్లో చూద్దామండి మనం. సో కానీ కోపం అనేది జయించగలగాలండి మనం. అలాగే బీ ఫ్లెక్సిబుల్, ఆల్వేస్ ఏ సిచ్యువేషన్ అయినా మనం తట్టుకునే స్థాయిలో మనం ఉండాల్సిందే. సో ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకు తండ్రిగా, భార్యకు భర్తగా, అదేవిధంగా నువ్వు ఉద్యోగంలో చేసేటప్పుడు ఆఫీసర్గా మాత్రం ఉండాల్సిందే అండి. అక్కడ ఇక్కడ చూపించామనుకోండి, వీఆర్ ఇన్ ద స్ట్రెస్ ఓన్లీ. అలాగే టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు కూడా పనంగా పెట్టకూడదు ఎక్కడ కూడా. సో నీ క్యారెక్టర్ నీ ముఖ్యం, నీ మోరల్ వాల్యూస్ నీ ముఖ్యం అండి. సో ఖచ్చితంగా మనం నీ జీవితానికి నువ్వే ఛార్జ్ తీసుకోవాలి. ఒకసారి ఛార్జ్ తీసుకోలేదు అనుకోండి, ఆ జీవితం ఇంకో చేతిలోకి వెళ్ళిపోతుందండి. అలాగే డూ థింగ్స్ విచ్ యూ లవ్ టు డూ అండి. మీకు ఇష్టమైన పనులు, నచ్చిన పనులు, మెచ్చిన పనులు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. అలాంటి పనులు మీరు ఖచ్చితంగా చేసుకోగలిగితే మీరు ఈజీగా ఎమోషన్స్ నుండి బయటకు రావడానికి ఒక ప్యాత్ ఉంటుందండి మనకు. అలాగే ఓవర్కమ్ ఈగో అండ్ జెలసీ అండి. సో జీవితంలో చాలా నష్టపోతాం మనం, సో ఈగో జెలసీ వల్ల. అలాగే ఫర్గివ్ అండి. సో మనం ఎప్పుడు కూడా దీన్ని మనం గ్రాటిట్యూడ్ అంటామండి. అంటే ఫర్గివ్, సే సారీ. అంటే మనం చాలా సందర్భాల్లో చాలా వ్యక్తులతో మనం కాన్ఫ్లిక్ట్ పడవచ్చు. మనం అలాంటి సందర్భాలలో తన వల్ల మనకు మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. మంచి జరిగితే మాత్రమే మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినప్పుడు, చెడు జరిగినప్పుడు మనం మనకు ఫర్గివ్ చేయగలిగితే మన ఎమోషన్స్ అని ఫ్రీ అయిపోతే మెంటల్గా నువ్వు ఫ్రీగా కాగలుగుతారండి. అలాగే సర్వీస్ టు ద పూర్ అండ్ పీడబ్ల్యూడి మెంబర్స్. ఎప్పుడైతే మనం సర్వీస్ కనుక పూర్తి చేస్తే నేను ఏమీ కానని తత్వానికి వచ్చేస్తాం మనం. ఎప్పుడైతే మనం కర్మలేని క్రియలు చేస్తామో, సో దాని ద్వారా మనకు వచ్చే ఎలాంటి కర్మలు కూడా మనకు సంస్కారాలు మనకు రావండి. మనం దాని ద్వారా మనం పూర్తి స్థాయిలో మన జీవితాన్ని నందనవనం చేసుకోవడానికి స్కోప్ ఉంది. సర్వీస్ టు ద పూర్ అండ్ పీడబ్ల్యూడి నథింగ్ బట్ ఏ పర్సన్ విత్ డిజబిలిటీస్ అండి. సో వాళ్ళతో కలిసి కనుక ఉండగలిగితే మనం ఈ స్ట్రెస్ ఈజీగా కాంకర్ చేయొచ్చండి. సో ఇలాంటి జీవితాన్ని మనం ఏర్పరచుకునే ప్రయత్నం చేద్దామండి. అలాగే నెక్స్ట్ మనకు స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఫర్ అస్ అండి. సో ఈ 4 టెక్నిక్స్ ద్వారా ఇది కూడా ఒక సీక్వెన్స్ లో ఉంటుందండి. ఏది కూడా ఇక్కడ జంప్ కావడానికి లేదండి. ఎందుకంటే ఫిజికల్ గా అంటే ఫిట్నెస్ ఉంటే, రిలాక్సేషన్ కనుక ఫిజికల్ గా వస్తే గో ఫర్ మెంటల్ రిలాక్సేషన్. వెన్ ద మెంటల్ కనుక రిలాక్సేషన్ ఉంటే ఎమోషనల్ గా మనం రిలాక్స్ అవుతామండి. ఎమోషనల్ కనుక రిలాక్స్ ఉంటేనే స్పిరిచువల్ పోతుంది. సో ఈ 4 కూడా ఇంటర్లింక్ ఉంటాయి. ఇక్కడ ఒకదాన్ని జంప్ చేసి ఇంకో దానికి పోలేమండి. మనం పైన పూర్తి స్థాయిలో మనం రిలాక్సేషన్ పొందలేము. స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ లో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ టెక్నిక్స్ అండి. సో ముందుగా మనం ఫిజికల్ గా రిలాక్సేషన్ కావాలంటే గో ఫర్ ఎక్సర్సైజ్ అంతే. నీ బాడీ మీద నీ కరెక్ట్ పట్టు ఉండాల్సిందే. ఈ బాడీ ఎలా చెప్తే అలా కనుక బాడీ వింటే సో వీఆర్ ఇన్ ద ఫిజికల్ రిలాక్సేషన్ అండి. దాన్ని రావాలంటే ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేయాల్సిందే. అంటే చెమట రావాల్సిందే. అట్లీస్ట్ 30 minutes వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ అంతే అండి. సో అలాగే ప్లే గేమ్స్. సో కొందరు ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాలలో గో ఫర్ ద గేమ్స్ అండి. గేమ్ లో కూడా మనకు ఎక్సర్సైజ్ జరిగిపోతుంది అక్కడ. అలాగే నెక్స్ట్ యోగా. ఇందాక చెప్పాము కదండి, యోగా అనేది ఏమైనా చేసుకోవచ్చు అండి. ఇది యోగా గొప్ప, అది తక్కువని ఏం లేదండి. ఎందుకంటే సో ఇక్కడ కర్మయోగం అంటే మనం కనుక తెలిసి మన పనులు మనం కనుక కరెక్ట్ గా చేయగలుగుతా 100% మనసా వాచ కర్మన కనుక 100% కనుక పనిచేస్తే అందులో యోగా జరిగిపోతాను. నీకు ఏం లేదండి. దానికి కర్మయోగం అంటారండి. రెండు భక్తి యోగం చెప్తారు. అంటే నీవు అంటే డివోట్ కావడం వల్ల, అంటే మనం ఒక డివైన్ ఉందని చెప్పేసి నమ్మేసి కనుక మనం డివోట్ అయిపోతే భక్తి యోగంలో మనకు యోగ జరిగిపోతుందండి. అలాగే రాజయోగం కొన్ని రకాల ఆసనాల ద్వారా. సో జ్ఞానయోగం నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల, వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా జ్ఞానయోగం అంటున్నాం. సో అలాంటి పద్ధతిలో కొద్దిగా మనం కనుక పట్టు తెచ్చుకోగలిగితే మనం ఇక్కడ ప్రాణాయామం చేయడం వల్ల, అదేవిధంగా ఆసనాలు వేయడం వల్ల, సూర్య నమస్కారాలు 12 ఉంటాయి. సో ఇవి వేయడం ద్వారా మనం ఫిజికల్ గా చాలా పట్టు వస్తుందండి మనకి. సో ఎప్పుడైతే ఫిజికల్ గా బాగుంటామో గో ఫర్ మెంటల్ రిలాక్సేషన్ అండి. సో మెంటల్ గా రిలాక్సేషన్ కావాలంటే ఖచ్చితంగా ఫిజికల్ గా మనం ఖచ్చితంగా మన బాడీ ఫిట్ ఉండాల్సింది. సో మెంటల్ రిలాక్సేషన్ కి ఒకటి ఉంది, ఫేవరెట్ వర్క్స్ అండి. నచ్చిన ఏ వర్క్స్ నచ్చిన పనులు మీరు చేసుకోండి. మీ హ్యాబీస్ మీరు చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక హ్యాబీ ఉంటుందండి. మీ హాబీస్ కనుక మీరు చేసుకోగలిగితే మెంటల్ గా మన రిలాక్సేషన్ కావచ్చు. ఇంకా ఈజీ టెక్నిక్స్ ఈ రోజులో అంటే మెడిటేషన్ అండి. సో మెడిటేషన్ కనుక చేయగలిగితే, ఇందులో ఏ మెడిటేషన్ చేయండి, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో మనం మెడిటేషన్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనకు మెంటల్ రిలాక్సేషన్ మనం పొందవచ్చు అండి. అలాగే ఎమోషనల్ అండి. ఎప్పుడైతే మనం ఫిజికల్ గా మెంటల్ గా రిలాక్స్ అవుతామో మనం ఎమోషనల్ గా రిలాక్సేషన్ అవుతామండి మనం. ఎందుకంటే చాలా భావనలు మనలో పెనవేసుకుపోయిన చాలా ఉంటాయండి. ఎప్పుడైతే ఎమోషన్ గా మనం రిలాక్స్ అవుతామో అవన్నీ కూడా మనలో ఉన్న బ్లాక్స్
సో మనలో ఉన్న ఎక్కడైతే బ్లాకేజ్ ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీ అయిపోతాయండి. రిలీజ్ ద బ్లాక్స్ అండి అవన్నీ. స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ. మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా, నేను ఒప్పుకున్న ఒప్పుకోక, ఈ ప్రపంచంలో నిన్ను నమ్మేది, నీతో వెంట ఉండేది, నీతో నడిచి వచ్చేది ఈ ఫ్యామిలీ మాత్రమే అండి. నీ మంచిని కోరుకునే కూడా నీ ఫ్యామిలీ అండి, 100%. సో ప్లీజ్ స్పెండ్ విత్ ద టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో అలాగే ప్లే గేమ్స్ విత్ చిల్డ్రన్ అండి. 9 years లో పిల్లలతోని 9 years లో వాళ్ళతో కనుక మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి గేమ్స్ ఆడితే 95% ఎనర్జీ మనకి గెయిన్ అవుతామండి. సో ఎప్పుడో ఏజ్ పెరుగుతుంటుందో అక్కడ ఏమైతుందంటే అది బయాస్ అయిపోతాడు. అన్బయాస్డ్ ఆడరు వాళ్ళు. ఆలోచించి ఆశించి ఆడతారండి వాళ్ళందరూ. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆలోచించి ఆశిస్తున్నాడో అక్కడ అది బయాస్డ్ అయిపోతుందండి. సో అన్బయాస్డ్ ఉండే వాళ్ళు ఎవరంటే చిల్డ్రన్సే. వాళ్ళతో మన గేమ్స్ కనుక ప్లే కనుక ఉంటే ఈజీగా మనం ఎమోషనల్గా రిలాక్సేషన్ కావచ్చండి. సో ద లాస్ట్ వన్ ఈజ్ ఇంపార్టెంట్, స్పిరిచువల్ రిలాక్సేషన్. సో వ్యక్తి ఉన్నతంగా ఎదగాలన్నా, ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, అలాగే తనెవరు, హూ ఐఎమ్ ఐ, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలా వచ్చాను, నేను ఎటు వెళ్తున్నాను, నేను ఏం చేయాలి, అలాంటివి తెలుసుకుంటే ఈజీగా మనం ఇంకా మనలో ఉన్న స్ట్రెస్, ఎక్కడో బ్లాక్ అయిన చిన్న 0.5% ఉన్న స్ట్రెస్ కూడా ఈజీగా మనం కాంకర్ చేయొచ్చండి. దాన్ని మనం గాడ్ ప్రేయర్, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, ఏ మతం అనుకోవచ్చు, ఏ కులం అనుకోవచ్చు అండి, ఏది నచ్చితే చేసుకోవచ్చు మనం. అలాగే స్పెండ్ టైం విత్ నేచర్ అండి. మన ప్రకృతిలో ఒక భాగం అండి. సో మనం ప్రకృతి నుండి వచ్చాము, మన ప్రకృతిలోకి వెళ్ళిపోతామండి. ప్రకృతిని మనము పాడు చేసిన రోజులు మన జీవితం ఇలాగ ఉంటుందండి. ప్రకృతిలో కనుక మనం భాగమని నమ్మి ప్రకృతిలో మన జీవనం కనుక గడిపితే ఖచ్చితంగా 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో ఆనందంగా మన జీవితాన్ని గడపవచ్చు. అలాగే సోషల్గా మనం కనుక కొన్ని కార్యక్రమాలు చేయగలిగితే, మనం ఈ సర్వీస్ కనుక చేయగలిగితే మనం మెంటల్గా మనం రిలాక్సేషన్ అయినా, ఎప్పుడైతే ఎమోషనల్గా రిలాక్సేషన్ అవుతామో వీటిని ఓవర్కమ్ అయ్యి మన స్పిరిచువల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా కావచ్చు, భగవద్గీత కావచ్చు, వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ మతం అయితే వాళ్ళ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ అనుకోండి, వాళ్ళ బైబిల్ గురించి పూర్తి తెలుసుకోవాలి మనం. కానీ ఎప్పుడు కూడా మెరీ నాలెడ్జ్ ఉంటుంది మనలో. కొత్త తెలుసుకొని నాకు మొత్తం తెలిసనే భావనలో ఉంటాం మనం. అలా కాదని మొత్తం కనుక చదవగలిగితే అది ఏమనే కావచ్చు అండి, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, ఏదైనా కానీ పూర్తి చదవగలిగితే మనకు అన్ని ఆస్పెక్ట్లు అర్థమవుతాయండి. మన జీవిత పరమార్థం మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే జీవిత పరమార్థం తెలిసిందో ఈ చిన్న విషయాల పట్ల మన సంకోచాలని వదిలిపెడతాము. సో మన జీవితాన్ని మనం నందనవనంగా మార్చుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఈ టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయండి. సో ఒక 3 రకాల సమస్యలతోని ప్రతి వ్యక్తి ఎప్పుడు కూడా మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఒకటి యాంగర్, కోపంతో మనం ఎక్కువ మన జీవితంలో సమయం వెచ్చిస్తూ ఉంటాము. చాలా సందర్భాల్లో మంచి డెసిషన్ తీసుకోలేక మనం ఫెయిల్ అవుతూ ఉంటాము. యాంగ్జైటీ చాలా, ఇది కూడా ప్రాబ్లం అండి. అలాగే డిప్రెషన్. ఈ 3 రకాల సమస్యలు ఇన్ జనరల్గా ఉండే సమస్యలు అండి. వీటిని ఏ విధంగా ఓవర్కమ్ కావాలో చూద్దామండి. సో యాంగర్ మేనేజ్మెంట్. అసలు మనకి ఎప్పుడైతే కోపం వస్తుందో ఏం జరుగుతుందని ఆలోచించండి మీ అందరు కూడా. సో కోపం రాగానే ఫస్ట్ చేస్తామంటే అరుస్తూ అంటారు, అందరి మీద కరుస్తూ అంటారు. సో బీటింగ్, కొడుతూ అంటారు. అలాగే మన చేతిలో ఏ వస్తుందో దాని విలువ కూడా చూడమండి. ఏ వస్తువుకు మనము విసురుతున్నామో మనకు తెలియదండి. అలాంటి జరిగేదంతా కోపంలో జరుగుతుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా నెగిటివ్ నిర్ణయాలు, నెగిటివ్ రిజల్ట్స్ రావడం జరుగుతుందండి. మరి ఏం చేయొచ్చు సార్ దీనికి? మనం ఒకటే అండి, కోపంలో ఉన్నప్పుడు మన థాట్స్ని ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలండి. వేరే వాటికి డిస్ట్రిబ్యూషన్ చేసేయాలి. ఎప్పుడైతే మనం కోపంలో వచ్చినప్పుడు మన థాట్స్ కనుక డిస్ట్రిబ్యూషన్ చేస్తామో మనం స్లోగా కోపం నుండి బయట రాగలుగుతామండి. దీనికి అందరు చెప్పేది, కొంతమంది ఏం చెప్తారంటే కౌంట్ 1 to 10 అండి. మీ ఇష్టం అండి. అందరికీ ఒకటే రూల్ ఉండదండి ఇక్కడ. పెన్సిల్ ఫర్ ద ఆల్ అన్ని జబ్బులకు ఒకటే అనేది ఇక్కడ ఉండదు. సో దీనికి గాను మనం, సో మీరు కొందరు 1 to 10 కౌంట్ చేస్తే తొందరగా వాళ్ళు ఓవర్కమ్ అవుతారండి. అలాగా కొందరు 1 to 10 కౌంట్ చేసిన ఓవర్కమ్ గారు. అలాంటి వాళ్ళు ఇంకో టెక్నిక్ అండి, టేక్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా మీరు గడగడ తాగకూడదు. ఎప్పుడు కూడా సిప్ చేసి తాగలేదు. టీ ఎలా తాగుతామో, చాయ్ ఎలా తాగుతామో అండి, కాఫీ ఎలా తాగుతామో అలా కనుక వాటర్ తాగుతాం అంటే స్లోగా తాగితే లాలాజలం, మన నోరులో లాలాజలం ఊరి మనం స్లోగా మన పొట్టలోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా ఏంటంటే మనం మెంటల్గా కూల్ అయితే అంటాం మనం. అలాగే డీప్ బ్రీతింగ్ అండి. సో గట్టిగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అండి. ఒక గట్టి కనుక మనం గాలి తీసుకొని గాలి వదిలిపెడితే ఈజీగా మనం కోపాన్ని జయించవచ్చు. ఇంకా చెప్పాలంటే మనం తీసుకునే నిర్ణయం, కోపంలో కనుక తీసుకునే నిర్ణయం ఒక 2 నిమిషాలు కనుక పోస్ట్పోన్ చేయండి, మనం తీసుకునే నిర్ణయం అద్భుతంగా ఉంటుందండి. కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల చాలా దుష్ఫలితాలు వస్తుంటాయి. మనం చాలా మంది కోల్పోతాం, హ్యూమన్ రిలేషన్షిప్ కోల్పోతుంటాం. మనం చాలా సందర్భాల్లో ఆస్తులను కోల్పోతాం, కొన్ని సందర్భాలలో ఫైనాన్షియల్ లాస్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో దీనికి గాను బెటర్ టు పోస్ట్పోన్ టు 2 to 3 minutes అండి. అలా ఇంకా కావాలి సార్ మాకంటే అలాంటప్పుడు స్లో బ్రీతింగ్ ఫర్ 3 minutes అండి. డీప్ బ్రీతింగ్ అంటే చాలా
చాలా పిలవాలండి. అంటే ఇన్హేల్ చేయాలి, అలాగే స్లోగా ఎక్సేల్ చేస్తూ ఉంటాం. డీప్ అంటే ఎక్కువ తీసుకుంటామండి. డీప్ తీసుకున్నా కూడా మనకు కొంతమంది నెగిటివ్ చేస్తుంటారు. మీ పొట్ట కనుక బయటకు వస్తే మీ బ్రీతింగ్ బాగున్నట్టు తీసుకునేటప్పుడు, పొట్ట కనుక లోపల పోతే నెగిటివ్ బ్రీతింగ్ అండి, రివర్స్ అవుతుంది బ్రీతింగ్ అక్కడ చూసుకోవచ్చు మీరు. దీన్ని మనం యాంగర్ మేనేజ్మెంట్ అంటున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి యాంగ్జైటీ అండి. సో యాంగ్జైటీ కూడా మేనేజ్మెంట్ చేయొచ్చండి మనం. సో యాంగ్జైటీలో ఏం జరుగుతుందో చెప్పండి, మనకు స్వెట్టింగ్ వస్తుంటది ఎక్కువ మందికి, అలాగే హార్ట్ బీటింగ్ ఎక్కువ ఉంటుంది మనకు. సో అలాగే బాడీ ఎక్కువ హీట్ అయితే ఉంటుంది, కొంతమంది షివరింగ్ వస్తుంటది అన్నమాట. సో దాన్ని యాంగ్జైటీ అంటున్నామండి మనం. స్టేజ్ మీద మనకు యాంగ్జైటీ ఉంటుంది ఎప్పుడు కూడా. యాంగ్జైటీ కనుక మనం మేనేజ్ చేస్తే స్టేజ్ మీద చాలా అద్భుతంగా ప్రసంగించవచ్చు. మీరు అంత ఉన్న మాస్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అండి అక్కడ మనం దానికి ఏం చేయాలంటే, ఎప్పుడైతే యాంగ్జైటీ మనలో ఆవరించిందో అప్పుడు ఏం చేయాలంటే మన థాట్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలండి. సో ఇందాక డిస్ట్రిబ్యూషన్ చేసాము, ఇక్కడ థాట్స్ని డైవర్షన్ చేయాలి. మనకున్న థాట్స్ని కనుక కొద్దిగా డైవర్ట్ చేయగలిగితే మన యాంగ్జైటీని ఈజీగా ఓవర్కమ్ అవుతామండి మనం. సో అవి ఏ విధంగా చేసుకోవచ్చు అంటే దానికి మనం ఒకటి హాబీస్ అండి, అలాగే రీడింగ్ బుక్స్, లిజనింగ్ సాంగ్స్ అండి. ఇవి కనుక మనం గుర్తు తెచ్చుకోగలిగితే ఈజీగా యాంగ్జైటీ నుండి మనం ఈజీగా ఓవర్కమ్ కావచ్చు అండి. సో థర్డ్ వన్ ఈజ్ డిప్రెషన్ అండి. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి డిప్రెషన్లో, నిరాశావాదంలో ఉన్నారో, అది 6 నెలల లోపు కనుక అయితే చూడండి, అక్కడ దానికి ఒక లింక్ ఉంటుందండి. 6 months లోపు అయితే ఈజీగా ఓవర్కమ్ కావచ్చు. అదర్వైజ్ గో ఫర్ మెడికేషనే. సో మెడికేషన్ పోవాల్సిందే, మెడిసిన్ తీసుకోవాల్సిందే అండి. సో డిప్రెషన్ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, తను ఎప్పుడు కూడా ఒంటరి భావం ఉంటాడు, ఎప్పుడు కూడా నాకెవరు లేరు, నేను ఎవరికేం కాననే విషయం. అలాగే అతనికి ఎలాంటి విషయాల పట్ల కూడా ఇంట్రెస్ట్ ఉండదండి. మరి అప్పుడేం చేయాలి? సో ఇందాక యాంగర్ మేనేజ్మెంట్లో థాట్స్ను మనం డిస్ట్రిబ్యూషన్ చేసాము, యాంగ్జైటీలో థాట్స్ను డైవర్షన్ చేసామండి. మరి ఇప్పుడు డిప్రెషన్ మనకి ఎప్పుడైతే మనము డిప్రెషన్లో ఉన్నామో అప్పుడు ఏం చేయాలంటే థాట్స్ను డెవలప్ చేయాలండి. తన యొక్క పరిస్థితి అంటే హెల్ప్లెస్ ఇన్ ద ప్రజెంట్, హోప్లెస్ ఇన్ ద ఫ్యూచర్ అంటారు కదా. సో ప్రజెంట్లో హెల్ప్లెస్, ఫ్యూచర్లో హోప్లెస్ అండి. సో అది కనుక తను కనుక కొద్దిగా మెడికేషన్ ఇవ్వగలిగితే ఈజీగా తను బయటపడతారండి. సో స్ట్రెస్ను మనం ఈజీగా జయించవచ్చు అండి. మనం కొన్ని ముద్రలు ఉంటాయండి, ఇంపార్టెంట్ ముద్రలు. సో ఇవి కనుక చేయగలిగితే మనం, సో స్ట్రెస్ రిలీఫ్ ప్రాణ ముద్రాస్ అంటారు. ఒకటి లోటస్ ముద్ర. మనకు ముద్రలు అంటే వీటిని పోస్చర్స్ అంటాం. 112 పోస్చర్స్ ఉంటాయండి. అందులో ఇంపార్టెంట్, మనం చేయదగినవి, తక్కువ సమయంలో ఎక్కువ మనం గెయిన్ పొందడానికి ఈ 3 ముద్రలు తీసుకురావడం జరిగిందండి. వన్ ఈజ్ లోటస్ ముద్ర, సెకండ్ వన్ ఈజ్ మూర్తి ముద్ర, థర్డ్ వన్ ఈజ్ జ్ఞాన ముద్ర అండి. సో ఇక్కడ ఈ ముద్రలు ఎలా చేయాలి, ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉందండి. సో మీరు ఈ ముద్రలు చేయడానికి ముందు ఏం చేయాలంటే, మీరు కళ్ళు మూసుకొని బ్రీతింగ్, ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ బ్రీతింగ్ అండి. ఇన్హేల్ పైన, ఎక్సేల్ పైన కనుక మనం కాన్సన్ట్రేషన్ చేస్తే, సో కాన్సన్ట్రేషన్ చేస్తే ఫస్ట్ 1 minute వరకు మనకు విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయండి. ఇందాక చెప్పాను, ఒక వ్యక్తి తన జీవితంలో తన ఒక రోజులో 60,000 ఆలోచనలు చేస్తారండి. మరి మామూలుగా మన అందరిలో కూడా అనుమానం వస్తుంది, సార్ మేము కళ్ళు తెరిస్తేనే గిన్ని ఆలోచనలు సార్, కళ్ళు మూస్తే ఇంకెన్ని కావాలనిపిస్తుంది మీకు? సో కళ్ళు మూస్తే ఎక్కువ ఆలోచనలు వస్తాయి కదా సార్ అనిపించచ్చు మీకు. సో వాటిని కూడా ఓవర్కమ్ కావచ్చండి మనం. సో అది కూడా స్టార్టింగ్లో మాత్రమే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి. సో వన్స్ మీరు కనుక కళ్ళు మూసుకొని కనుక కూర్చోగలిగితే మీకు ఫస్ట్ మినిట్, సెకండ్, థర్డ్ మినిట్ స్లోగా అన్ని ఆలోచనలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో దానికి కూడా ఇంకో చిన్న టెక్నికల్స్గా మనకు అర్థమైతాయండి. కళ్ళు మూసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనం ఆలోచనలను వ్యతిరేకించరాదండి. సో మన ఆలోచనలు కనుక వ్యతిరేకిస్తే మనం మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోతామండి. సో ఆలోచనలు మనం ఒప్పుకోవాలి. సో ఆలోచనలు మనం ఒప్పుకొని అంగీకరిస్తే అవన్నీ కూడా కరిగించుకోవచ్చు అండి. ప్రతి ఆలోచనను మనం అంగీకరిస్తే కరిగిపోతుంటది, వ్యతిరేకిస్తే ఆలోచన 2గా రెట్టింపు అవుతుంటది. 2, 4, 4, 8, 8, 16, 16, 32, 32, 64గా మారిపోతుంటది. సో ఎప్పుడైతే మన ఆలోచనలు కనుక మనం ఒప్పుకొని, వాటిని కనుక మనం ఒప్పుకుంటే, అవి అనుమతిస్తే, అంగీకరిస్తే కరిగిపోతుంటాయి. సో కాబట్టి కళ్ళు మూసుకున్న ఫస్ట్ మినిట్, సెకండ్ మినిట్ వరకు మాత్రం ఆలోచనలు పెరుగుతాయండి. ఫ్రమ్ థర్డ్ మినిట్ ఆన్వర్డ్స్ మీకు ఆలోచనలు స్లోగా తగ్గుతూ ఉంటాయి. ఇది కూడా ఒక 4-5 రోజులు, వారం రోజులు చేస్తే తగ్గిపోతుందండి. ఈ 3 ముద్రలు కూడా మీరు ఏం చేయాలంటే, కళ్ళు మూసుకున్న తర్వాత ఈ 3 ముద్రలు ఒక్కొక్కటి 5-5 నిమిషాలు చేయాలండి. సో ఫస్ట్ ముద్ర ఏమంటున్నాం మనం అంటే లోటస్ ముద్ర అంటున్నాం. లోటస్ ఏ విధంగా చూడండి, తన వేళ్ళు ఎక్కడో బురదలో ఉంటాయి, సూర్యరశ్మి తీసుకొని పైకి వెళ్తుందండి. దాని ముద్రను చూడండి, అందరూ చూడండి, ఇక్కడ ఈ విధంగా పెట్టాలండి ముద్రను. సో లోటస్ ముద్ర అంటాం. అంటే 2 బొటన వేళ్ళు, 2 చిటికన వేళ్ళు 2 కనుక కలిపేసి మనం పైకి పెట్టి మీ హృదయం దగ్గర తీసుకోండి. ఎప్పుడు కూడా హృదయం చాలా ఇంపార్టెంట్ అండి. హృదయం దగ్గర తీసుకొని, మీ గుండె దగ్గర చూడండి హృదయం. సో హృదయం దగ్గర తీసుకొని మీరు కనుక ఒక 5 నిమిషాలు కనుక మెడిటేషన్లో కూర్చుంటే
మెడిటేషన్ అంటే ఏం లేదండి, మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస మీద జస్ట్ కాన్సన్ట్రేషన్ చేయండి అంతే, అంతకన్నా చేసేది లేదండి. సో మనకు వచ్చే అంటే ఇన్హేల్ అండ్ ఎక్సేల్ జస్ట్ అబ్జర్వ్ చేయండి, 5 మినిట్స్ చేయండి, మీకు చాలా రిలాక్స్ అయిపోతారండి. పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, బ్రేవ్, ఎవరైతే భయపడే వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళు బ్రేవ్ ఉంటారు. అలాగే స్ట్రెంత్ తక్కువ ఉన్నది నాకు అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఈ లోటస్ ముద్ర బాగా ఉపయోగపడుతుందండి. అలాగే నాకు రిలాక్సేషన్ కావాలి సార్, ఓవర్కమ్ ఫ్రమ్ ద డిప్రెషన్, నేను డిప్రెషన్లో ఉంటున్నా, ఓవర్కమ్ కావాలి, అలాంటి వ్యక్తులు మీరు మూర్తి ముద్ర చేయాలండి. మూర్తి ముద్రలో చాలా ఈజీ, మనం చేతులన్నీ కలపాలి, 2 వేలు మాత్రమే కిందికి పెట్టాలని కనబడుతుంది ఇక్కడ. సో ఇలా చేయాలండి మనం, దీన్ని మూర్తి ముద్ర అంటామండి. 2 బొటన వేలు కలిపాము, ఒక 2 చిటికెల వేలు భూమి వైపు, దరిద్రి వైపు కనుక మనం పెట్టగలిగితే, భూమి వైపు పెట్టగలిగితే మనం ఇక్కడ రిలాక్సేషన్ వస్తుంది, చాలా రిలాక్స్ ఉంటాము. మనం ఏదైతే యాంగ్జైటీ డిప్రెషన్ అంటున్నామో వాటిని ఓవర్కమ్ కావడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక 5 మినిట్స్. తర్వాత జ్ఞాన ముద్ర అండి, అంటే మెడిటేషన్ ముద్ర తెలుసు మనకు. దీన్ని మనం 3 రకాలుగా వేయచ్చండి. ఒకటి మీకు వీలైతే వజ్రాసనం వేయండి, లేదా పద్మాసనం వేయండి, అర్ధ పద్మాసనం వేయండి. నాకు ఇంకా వీలు కావట్లేదు సార్, నా బాడీ సహకరిస్తలే అంటే హ్యాపీగా చైర్లో కూర్చొని మీరు ఈ ముద్ర చేయొచ్చండి, ఏం ప్రాబ్లం. మా తొడల మీద మన చేయిలు కనుక మనం పెట్టుకొని కనుక చేయగలిగితే ఈజీగా అయిపోతుందండి. వెరీ ఈజీ ముద్రలు ఇవి కనుక చేయగలిగితే 3 ముద్రలు జస్ట్ 5 మినిట్స్ కనుక 15 నిమిషాలు కనుక మార్నింగ్ చేస్తే ఒక్కరోజు, అలాంటి ఒక వారం రోజులు చేయండి, ముద్రల మీద మనకు పట్టు వస్తుందండి. ఎందుకంటే మొదటగా మీకు ఎక్కువ ఆలోచనలు వస్తాయి, ఎప్పుడైతే ఆలోచనను అంగీకరిస్తున్నామో అనుమతిస్తున్నామో కరిగిపోతాంటాయి. అలాగే మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక 3 మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏంటంటే కొత్త ఆలోచనలు చేయకూడదండి, ఆలోచనలు వెంబడించకూడదు, అలాగే ఆలోచనలు వ్యతిరేకించకూడదండి. మనం వ్యతిరేకిస్తలేం, వెంబడిస్తలేం, సృష్టించుకుంటలేం, ఈ 3 కూడా జరుగుతలేవు. అక్కడ ఏం చేస్తున్నాం, మనం అక్కడ ఆలోచనను అంగీకరిస్తున్నాము, వాటిని మనం అనుమతిస్తున్నాం. ఎప్పుడైతే ఆలోచన అనుమతించినామో అంటే చైతన్యవంతంగా ఒప్పుకుంటున్నాం మనం. సో అది మంచి జరగచ్చు, చెడు జరగచ్చు అండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అన్నిసార్లు మంచి జరగదండి, ఈ ప్రపంచం అంతా ద్వంద్వాలమయం అండి. మంచి ఉంటే చెడు ఉంటుంది, పొట్టి అంటే పొడుగుంటారండి, లాభం ఉంటే నష్టం ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ మనం ఒకటి కావాలంటున్నాం, ఒకటి వద్దంటున్నాం అండి. చేతిని కనుక ఇటు చూడాలి, ఇటు చూడాలండి, అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు. సో ఒకటే కావాలన్నప్పుడు ఏంటంటే నీకు కావాలో అనుకున్న జరిగితే హ్యాపీ అండి, జరిగినప్పుడు ఏముంటుందండి, జరిగినా కూడా హ్యాపీ కూడా ఎంతసేపు ఉంటుంది తెలుసా అండి, జస్ట్ ఫర్ ఏ వైల్ ఆఫ్ 10 మినిట్స్ 5 మినిట్స్ అండి. నీకు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ తీసుకున్నాను ఫర్, సో సెల్ నీకు నచ్చిన సెల్ తీసుకున్నావు అండి, ఆండ్రాయిడ్ తీసుకున్నావు. నెక్స్ట్ ఏమనిపిస్తుంది నీకు, ఇంకా అంతకన్నా పెద్ద వస్తువు కావాలనిపిస్తుంది, అది తీసుకుంటే అంతకన్నా పెద్ద వస్తువు కావాలంటుంది. చూడండి, సైకిల్ తీసుకున్నాం, హ్యాపీగా ఉండదు, ఆ క్షణం మాత్రమే హ్యాపీ ఉంటాం. తర్వాత మనకు 2 వీలర్ కావాలనిపిస్తుంది, 2 వీలర్ తీసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. కారు కావాలనిపిస్తుంది, కారు తర్వాత ఏరోప్లేన్ కావాలనిపిస్తుంది. అంటే మానవుని యొక్క ఆలోచనల సరళి అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు కూడా సృష్టించుకుంటూ పోతుంటాడు, ఒకదానితో సంతృప్తి పడడు. ఎప్పుడైతే వ్యక్తి సంతృప్తి కనుక ఉంటుందో తను హ్యాపీగా ఉండగలుగుతాడండి. సో దీస్ ఇస్ రిగార్డింగ్ ఆఫ్ స్ట్రెస్ చూసామండి మనం. అలాగే కాన్ఫ్లిక్ట్ కూడా చూద్దామండి మనం. సో ఈరోజు మనం స్ట్రెస్ కాన్ఫ్లిక్ట్ 2 కూడా ఒకదానికి అంటే ఒరవడితో ఇంకోటి ఉంటుందండి. ఇక్కడ 2 కూడా బోత్ ఆర్ ఇంటర్ డిపెండబుల్ ఉంటాయి ఇక్కడ, ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ అనేది. సో కాన్ఫ్లిక్ట్ అంటే ఏమిటి, కాన్ఫ్లిక్ట్ ఏ విధంగా వస్తున్నది చూడండి. ఒక వ్యక్తి యొక్క పనిని కానీ, ఆలోచనలు కానీ, సందర్భాన్ని కానీ, వేరే వ్యక్తి కానీ, వేరే గ్రూప్ కానీ విభేదిస్తే దాన్ని మనం కాన్ఫ్లిక్ట్ అంటున్నాం, దాన్నే సంఘర్షణ. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు కానీ, అదేవిధంగా పనిని కానీ, సందర్భాన్ని కానీ, అవుట్కమ్ వచ్చే రిజల్ట్ కానీ వేరే వ్యక్తి ఇంకో వ్యతిరేకించినప్పుడు దాన్ని మనం కాన్ఫ్లిక్ట్ అంటున్నామండి, ఇది సంఘర్షణ. సో సంఘర్షణ అనేది 3 రకాలుగా ఉంటుంది మనకు. ఒకటి ఆర్గనైజేషనల్ సంఘర్షణ ఉంటుందండి, కాన్ఫ్లిక్ట్ అంటున్నాం. లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ లో ఆర్గనైజేషన్ కాన్ఫ్లిక్ట్ కానీ, గ్రూప్ కాన్ఫ్లిక్ట్ ఉంటాయి, అదేవిధంగా ఇండివిజువల్ కాన్ఫ్లిక్ట్ ఉంటాయండి. ఇక్కడ 3 రకాల కాన్ఫ్లిక్ట్ చూస్తున్నాం మనం. సో ఇవి కూడా చూడండి ఒకసారి. ఇండివిజువల్ అంటే మనం అండి, వ్యక్తులం, పర్సనల్ అండి. ఇది కూడా 2 రకాలు ఉంటుందండి. ఇండివిజువల్ అగైన్ ఇంట్రాపర్సనల్, ఇంటర్ పర్సనల్. అదేవిధంగా గ్రూప్ కూడా ఇంట్రాపర్సనల్, ఇంటర్ పర్సనల్. చూడండి ఓకే, చూడండి ఇక్కడ. సో ఇండివిజువల్ తీసుకుంటే విత్ ఇన్ అంటున్నాము, బిట్వీన్ ద ఇండివిజువల్ అంటున్నాం. చూడండి విత్ ఇన్ అంటే ఇంట్రా, బిట్వీన్ అంటే ఇంటర్. చూడండి అంటే 2 రకాలుగా మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. గ్రూప్ చూడండి, విత్ ఇన్ ద గ్రూప్, బిట్వీన్ ద 2 గ్రూప్స్. ఆర్గనైజేషన్, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, బిట్వీన్ ద ఆర్గనైజేషన్. ఈ విధంగా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, మన సంఘర్షణలు ఉంటాయండి. సో ఎలా సార్ అని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండివిజువల్ తీసుకుంటే నాకు సంఘర్షణ జరుగుతుంది. అది మెటీరియల్ కావచ్చు, మానసికంగా కావచ్చు, 2 రకాలు ఉంటుందండి. అది
సో సంఘర్షణ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మొబైల్ పర్చేజ్ చేయాలనుకుంటున్నాను నేను. నా దగ్గర ఒక 20,000 రూపీస్ ఉన్నాయి. సో వెదర్ ఐ హ్యావ్ టు పర్చేజ్ ద మొబైల్ ఆఫ్ సామ్సంగ్, ఓపోనా, సోనీనా, ఏది కొనాలనే సంఘర్షణ స్టార్ట్ అవుతుంది అక్కడ నాకు. అంటే నాకు కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో సమాన స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది కొనాలన్నా అది కొనాలన్నా విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ మీ అనుకోవచ్చు. లేదు ఇంకో సబ్జెక్ట్ అంటే ఇంకో రకంగా చూస్తే ఇది మెటీరియల్ చూసామండి, అలా కాదు సార్ అనుకున్నాం అనుకున్నా క్యారెక్టర్. సో నేను నాకున్న పరిస్థితుల ఆధారంగా పుట్టి పెరిగిన జీవన పరిస్థితులు డిఫరెంట్ అండి, ఈరోజు చేస్తున్న పని డిఫరెంట్. సో ఆ పని చేయాలా వద్దా చూడండి. అంటే నాకు నచ్చిన పని కనుక ఉంటే ఈజీగా చేసేస్తాంటాను. నచ్చని పని వచ్చినప్పుడు అక్కడ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంటుంది నాకు. అలాగే నచ్చిన పని కావచ్చు, నచ్చిన సందర్భాలు కావచ్చు, లేదంటే నచ్చిన యాక్టివిటీస్ కావచ్చు అండి. సో అలాంటి సందర్భాల్లో ఘర్షణ పడుతూ ఉంటాం మనం. సో వాటిని మనం ఏమంటున్నామంటే సో ఇండివిజువల్ విత్ ఇన్ అంటున్నాం, ఇంట్రా పర్సనల్, ఇంటర్ పర్సనల్ అంటే ఇట్ ఈస్ బిట్వీన్ ద 2 పర్సన్స్ అండి. సో అది ఎలా ఉంటుంది అంటే సో వ్యూస్ వేరుంటాయి. నా వ్యూస్ అదేవిధంగా మీ వ్యూస్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇంట్లో ఉన్న ఇద్దరు బ్రదర్స్ యొక్క వ్యూస్ డిఫరెన్స్ ఉంటాయి. అలాంటి వ్యూస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. సో అవుట్కమ్ ఈజ్ సేమ్ అండి, వాళ్ళిద్దరి యొక్క అవుట్కమ్ సేమ్, కానీ వ్యూ డిఫరెన్స్ ఉంటుంది అక్కడ, అంటే చేసే పద్ధతి స్ట్రాటజీస్ లో. సో అలాగే ఇంకా మనకు ఎప్పుడైతే ఇద్దరు వ్యూస్ డిఫరెన్స్ ఉన్నదో అక్కడ ఏమవుతుంది అంటే ఇంటర్నల్ గా అక్కడ ప్రొడక్ట్ మీద డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ అచీవ్ కాలేము, అలాగే ఆర్గనైజేషన్ లో ఉన్న సిబ్బందిని మేనేజ్ చేయలేము. సో వాటిని మనం డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ. సో దాన్ని మనము ఇండివిజువల్ అంటున్నాం. వ్యక్తికి తనకు తాను ఘర్షణ పడితే దాన్ని మనం ఇంట్రా ఇండివిజువల్ అంటున్నాము. వ్యక్తితో కనుక ఘర్షణ పడితే దాన్ని మనం ఇంటర్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పబడుతుందండి. అలాగే గ్రూప్ అండి, గ్రూప్ లో కూడా విత్ ఇన్ అంటే ఇంట్రా గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అలాగే ఇంటర్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయండి. ఈ నిజ జీవితంలో మనం చాలా రకాల వ్యక్తులతోని, చాలా రకాల సంస్థలతోని, చాలా రకాల మనం ఆర్గనైజేషన్ తో పనిచేసే క్రమంలో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేది చాలా వస్తుంటాయి. సో దానికి గాను చెప్పాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రూప్ తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ పార్టీ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. విత్ ఇన్ ఏముంటే చూడండి, విత్ ఇన్ ఏమంటే ఎవరు హూ ఇస్ ద లీడర్ చూడండి, ఎవరు ఉండాలి లీడర్గా నేను. అదేవిధంగా ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క గోల్స్, ఫిక్సేషన్ ఆఫ్ ద గోల్స్, అదేవిధంగా గోల్స్ మన స్ట్రాటజీస్ మనం ప్రిపేర్ చేస్తాం. అప్పుడు కూడా విత్ ఇన్ అంటే ఆ గ్రూప్ లో ఉన్న వ్యక్తుల మధ్యలో ఈ సంఘర్షణ స్టార్ట్ అయితే దాన్ని మనం గ్రూప్ కాన్ఫ్లిక్ట్ అంటున్నామండి. విత్ ఇన్ ఇంట్రా, అది ఇంటర్ అనుకోండి, బిట్వీన్ ద గ్రూప్స్ ఉంటాయండి. ఎలా చూడండి, 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, బోత్ ద ఆబ్జెక్టివ్స్ సేమ్ అండి, గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, అంతే కదండి. ఇప్పుడు వెదర్ సెంట్రల్ తీసుకోండి, కాంగ్రెస్ తీసుకున్న, బీజేపీ తీసుకున్న, ఇద్దరి యొక్క ఆబ్జెక్టివ్ ఒకటే. కానీ ఇక్కడ ఏమైతే చూడండి, ఇక్కడ ఇద్దరి మధ్యలో ఒక సిచ్యువేషన్ తీసుకున్న, ఒక సందర్భం తీసుకుంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్ అయిపోతుంది. సో అలాంటి వాటిని మనం బిట్వీన్ ద గ్రూప్స్ అంటామండి. అలాగే ఆర్గనైజేషన్ కూడా అంతేనండి, 2 డిపెండ్ అయ్యే, గ్రూప్ కానీ ఆర్గనైజేషన్ కానీ. 1 minute అండి, వాటర్ ఇస్తాను. సారీ అండి, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. సో అలాగే సో చూడండి, సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ మనం ఓవర్కమ్ కావడానికి 5 ways టు మేనేజ్ ద కాన్ఫ్లిక్ట్ ఉంటాయి. ఇక్కడ చూడండి 5 రకాలుగా మనం కాన్ఫ్లిక్ట్ మేనేజ్ చేయొచ్చండి. ఫస్ట్ ఈజ్ ద అవాయిడెన్స్ అండి. అంటే ఎప్పుడైతే ఒక సమస్యని కానీ సందర్భాన్ని కానీ మనం సపరేట్ చేసినా, అవాయిడ్ చేసినా, లేదు దాన్ని టెంపరీగా పోస్ట్ పోన్ చేసినా, ఆ కాన్ఫ్లిక్ట్ని మనం ఆ సందర్భాలలో బయటపడవచ్చండి. కానీ ఇది అన్ని సందర్భాలలో ఇది ఈ ఫార్ములా పనిచేయకపోవచ్చు. అంటే బోత్ ద పార్టీస్ కనుక ఇద్దరు కనుక ఒకటే ఆలోచన మీద ఉన్నప్పుడు, అంటే టెంపరీ కీప్ అవే, వాళ్ళ దూరంగా పెట్టినా, లేదు కొన్ని సందర్భాలలో ఆ పనిని మనం సపరేట్ చేసిన, కొన్ని సందర్భాలలో ఆ పనిని మనం టెంపరీ పోస్ట్ పోన్ చేసిన, అలాంటి సందర్భాలలో మనం అవాయిడ్ చేయగలిగితే ఆ కాన్ఫ్లిక్ట్ నుండి మనం ఈజీగా బయటపడవచ్చండి. సో అలాగే రెండోది కాంపిటీషన్. సో మనం కాన్ఫ్లిక్ట్ను మనం ఓవర్కమ్ కావాలంటే కాంపిటీషన్ పోవాల్సిందే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కప్ ఉందండి, ఒక ఎగ్జామ్ ఉంది,
హూ ఇస్ ద బెస్ట్ వన్ అంటే ఎలా చెప్పగలుగుతాం? కాంపిటీషన్ ఉంటే ఖచ్చితంగా ఒక విన్ అయితే ఒక లూజర్ ఉంటారండి. అలాంటి కాంపిటీషన్ పోవాల్సిందే మనం. అంటే అప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అనేది రిజాల్వ్ కావడం జరుగుతుంది. ఏ కంట్రీ బెస్ట్ క్రికెట్ మ్యాచ్ అవుతుందండి అక్కడ. ఆ మ్యాచ్ కనుక అయితే తెలుస్తుందండి ఏ కంట్రీ అనేది బెస్ట్ కంట్రీ అనేది. ఆ రోజు పెర్ఫామ్ చేసిన కంట్రీ బెస్ట్ కంట్రీ అయిపోతుందండి. అలాగే అకామిడేషన్ అండి. అంటే ఎప్పుడైతే మనం అకామిడేషన్ కల్పిస్తామో ఆ కాన్ఫ్లిక్ట్ నుండి మనం బయటపడొచ్చండి మనం. నెక్స్ట్ కాంప్రమైజ్ అండి. కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్‌లో మనం కాంప్రమైజ్ అయితాము. కాంప్రమైజ్ అయినప్పుడు మనం ఆ కాన్ఫ్లిక్ట్ నుండి బయటికి రావచ్చు. చైనాతో మనం మొన్నటిదాకా యుద్ధం ఉందనుకుని మనం ఆలోచించాం. కానీ ఏం చేసాం, దాన్ని టెంపరరీగా కాంప్రమైజ్ కావచ్చు. లేదు మనం వేరే దేశంతోని కొన్ని రకాల ప్రొడక్ట్స్ మనం తీసుకునే సందర్భాలలో రేట్స్ హైయర్ ఎండ్ ఉండొచ్చు. వేరే దేశంలో తక్కువ ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో కూడా మనం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే నీడీ బేస్ ఉంటది, రిక్వైర్మెంట్ ఉంటది అలాంటి సందర్భాలలో. అలాగే నాలుగోది కొలాబరేషన్ అండి. అంటే అవాయిడెన్స్ అనేది అన్ని సందర్భాలలో పనిచేయదండి అది. కానీ కాంపిటీషన్, అకామిడేషన్, కాంప్రమైజ్, అదేవిధంగా కొలాబరేషన్ ఈ 4 సందర్భాలలో మనం మనకున్న కాన్ఫ్లిక్ట్‌ని ఈజీగా మేనేజ్ చేయొచ్చండి మనం. సో అది ఏ విధంగా చూడగలుగుతాం ఒక్కసారి చూద్దామండి. సో ఎలా ఉంటదంటే చూడండి, మనం సెకండ్ వన్ అక్కడ చెప్పామండి కాంపిటీషన్. చూడండి కాంపిటీషన్‌లో సో కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ ఏ విధంగా ఉంటాయంటే ఒకరు విన్ అయితే ఒకరు లాస్ అయిపోతారండి. అది లూజ్ అయిపోతాం మనం. మనకి ఎప్పుడు తెలుసండి కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు విజేత కావాల్సిందే, ఒకరు పరాజితులు కావాల్సిందే అండి. అదే కనుక అకామిడేట్ అయితే ఒకరు లూజ్ అవుతారు, ఒకరు గెయిన్ అవుతారండి. ఎప్పుడైతే మనం అకామిడేట్ చేస్తామో అంటే మనం ఏం చేస్తాం, టెంపరీగా అకామిడేషన్ ఏం చేస్తున్నాం అంటే మనం వదిలేసుకుంటున్నాం. రండి నేను మీకు ఇస్తా, మీరు వెళ్ళిపోండి అని చెప్తాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ కంపెనీ కానీ ఆ వ్యక్తి కానీ శక్తి సామర్థ్యాలు సరిపోవు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎంతో కొంతకు తనతోని మనం అకామిడేట్ చేసుకుంటామండి. సో అలాగే ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతామో వి బోత్ గెట్ సంథింగ్ మాత్రమే, కొంత మాత్రమే లాభం జరుగుతుంది. అంటే ఇద్దరు నష్టపోయే సందర్భాలు ఉంటాయి కాంప్రమైజ్ అయితే. ఎందుకంటే తను కొన్ని నష్టపోవాలి, ఈ వ్యక్తి కొన్ని నష్టపోవాల్సి వస్తుంది. సో అలాంటి సందర్భంలో కాంప్రమైజ్ అవుతాం మనం. చూడండి అలాగే అదే కనుక కొలాబరేట్ కనుక అయ్యగలిగితే బోత్ విన్ అండి ఇక్కడ. అంటే మనం ఈ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసుకోవడంలో ఈ 4 టెక్నిక్స్‌లో సో అక్కడున్న సిచ్యువేషన్ ఆధారంగా అక్కడున్న ఆ మోషన్ అంటే ఆ మోషన్ మీన్స్ ఆ టైంలో ఉన్న వ్యక్తుల యొక్క ఆలోచనల సరళి ఆధారంగా తీసుకోగలిగితే ఈ విధంగా రిజల్ట్స్ రావడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ సో ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల కూడా మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయండి, డిసడ్వాంటేజెస్. లైక్ మనం చూసాం ఇంతకుముందు మనం ఇక్కడ స్ట్రెస్ కూడా చూసామండి. సేమ్ లైక్ స్ట్రెస్ లాగా కాన్ఫ్లిక్ట్ సంఘర్షణలు కూడా కొన్ని సందర్భాల్లో ఏంటంటే అడ్వాంటేజెస్ ఉంటాయండి. బ్రింగ్స్ చూడండి ప్రాబ్లమ్స్ ఇన్ ద ఓపెన్ అండి. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వస్తుందో ప్రాబ్లం ఓపెన్ అయిపోతుంది మనకి. చూడండి సో దానివల్ల ఏమవుతుంది, కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి మనకు. ఆ ప్రాబ్లమ్కు ఆ వ్యక్తి ఆన్సర్ ఇవ్వకపోవచ్చు, కానీ సొసైటీలో ఏదో ఒక వ్యక్తి దాన్ని ట్రబుల్ షూట్ చేస్తారండి. అలాంటి మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ కు ఆన్సర్ రావడం జరుగుతుంది. అలాగే ఎంకరేజెస్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ద న్యూ ఐడియాస్ అండి. సో కొత్త ఐడియా రావడానికి ఈ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. అలాగే మోటివేట్ ద పీపుల్స్. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వచ్చిందో మనము ఎక్కువ మందిని మోటివేట్ చేయగలుగుతాము. మన ఆర్గనైజేషన్ గోల్ వైపు అందరిని కూడా ప్రయాణించడానికి అందరిని కూడా తయారు చేస్తామండి మనం. అలాగే లీడ్స్ టు ద బెటర్ డెసిషన్స్ అండి. కొత్త డెసిషన్స్ విచ్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ద ఆర్గనైజేషన్, విచ్ ఈస్ అంటే ఇన్వైటబుల్ ఆర్గనైజేషన్. సో ఏవైతే డెసిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం చేయొచ్చు. ఇంక్రీజెస్ లాయల్టీ అండి. మనం విధేయత పెరుగుతుందండి. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తే విధేయత పెరుగుతుంది అక్కడ మనకి. ఎందుకు పెరుగుతుంది అంటే ఎవరైతే ఒకరు చెప్పే వాళ్ళు ఉన్నారో దానివల్ల ఆర్గనైజేషన్ యొక్క ఐడియా వల్ల ఆర్గనైజేషన్ యొక్క భవిష్యత్తు అనేది డిపెండ్ అయ్యి కొత్త ఇన్నోవేటివ్గా ఆలోచించడం వల్ల వాళ్ళ అవుట్పుట్ కానీ అవుట్కమ్ కానీ పెరగడం వల్ల సో అక్కడ అడ్వాంటేజ్ జరుగుతుందండి. అలాగే ఇంక్రీజెస్ ఆర్గనైజేషన్ కమిట్మెంట్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్. సో ఒక్కసారి కనుక కాన్ఫ్లిక్ట్ రావడం వల్ల చూడండి మనం ఇంత వర్చువల్ మీటింగ్ చేసుకుంటాం అంటే బికాస్ ఆఫ్ కరోనా అండి. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద గేమ్ ఫ్రమ్ కరోనా. సో ఇది చెప్పుకోవచ్చు మనం. అలాగే డిసడ్వాంటేజెస్ ఉంటాయండి కాన్ఫ్లిక్ట్ వల్ల. చాలా మందిలో మిస్కమ్యూనికేషన్, మిస్కోఆపరేషన్ అండి. ఎవరిలో కమ్యూనికేషన్ కానీ కోఆపరేషన్ కానీ ఉండదు అక్కడ. అలాగే ఇట్ ఎఫెక్ట్స్ ద ఎంప్లాయీ మోటివేషన్ అండ్ సెల్ఫ్ ఇమేజ్ నెగిటివ్లీ అండి. అంటే వ్యక్తిత్వాన్ని నెగిటివ్ గా చూపిస్తారండి అక్కడ. దాన్ని మనం నెగిటివ్ గా చెప్పబడుతుంది. అలాగే అందరిలో స్ట్రెస్ బిల్డ్ అయిపోతుంది అక్కడ. ఎందుకంటే తన మీద తనకు నమ్మకం ఉండదు, తన గ్రూప్ మీద నమ్మకం ఉండదు అండి. వ్యక్తిగా నమ్మడు, వ్యక్తి గ్రూప్ నమ్మడు, వ్యక్తి ఆర్గనైజేషన్ కూడా బిలీవ్ చేయడండి. అలాగే మేనేజర్స్ డిపెండ్స్ అపాన్ అప్పర్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఆల్వేస్ వాళ్ళు ఇండిపెండెంట్ గా ఆలోచన రాదు వాళ్ళకి ఎప్పుడు కూడా. ఏం చేస్తారంటే ఏ చిన్న పని చేయాలన్నా ఆల్వేస్ దే డిపెండ్స్ అపాన్ ద అప్పర్ లెవెల్ ఆర్గనైజేషన్. ఎవరైతే వాళ్ళ బాస్ ఉన్నారో
వాళ్ళ మీద మాత్రం డిపెండ్ అవుతారు. ఎందుకంటే సొంత నిర్ణయం తీసుకుంటే పాజిటివ్ అయితే ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ నెగిటివ్ సో ఆన్ దట్ టైం మన సిచ్యువేషన్కి అనుగుణంగా పోవాలని చెప్పేసి. అలాగే లాయల్టీ టువర్డ్ ద గ్రూప్ చూడండి, ఇది జరగదండి ఇక్కడ. సో అక్కడ విధేయత ఉండదు, ఎందుకంటే తను ఎప్పుడు కూడా విభేదిస్తుంటాడు. తను అదే చెప్పాను కదండి, వ్యక్తిగా విభేదిస్తాడు. అలాగే వ్యక్తి మా ఆర్గనైజేషన్ ప్రకారంగా విభజిస్తాడు, గ్రూప్ను విభజించడం జరుగుతుందండి. ఇవన్నీ ఇక్కడ డిసడ్వాంటేజ్ చెప్తాం. సో వెదర్ ఇట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఆర్ స్ట్రెస్ అండి, మనం మన జీవితాన్ని ఎప్పుడైతే నందనవనం చేసుకోవాలో, హ్యాపీగా ఉండాలనో, సో కొన్ని సూత్రాలు ఉన్నాయండి. ఇవి కనుక జీవితంలో అనుభవించగలిగితే వీఆర్ వెరీ స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఫ్రీ అండి. వి విల్ హ్యాపీ మన లైఫ్ ఉంటుందండి. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండి. ఈ ప్రపంచంలో మనం వచ్చింది ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం కాదండి. మనం ఇక్కడ వచ్చింది మనకున్న పాత్రను కొన్ని రోజులు ఇక్కడ మనం నెరవేర్చుకుని కొన్ని పనులు మనం నెరవేర్చి బయటికి వెళ్ళిపోయే వాళ్ళం. ఎవరు కూడా ఇక్కడ పర్మనెంట్ కాదండి. సో బెటర్ డు ఏం చేయాలంటే, వచ్చాము మన కార్యక్రమం మనం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళమే. పర్మనెంట్ ఇక్కడ ఎవరు కూడా కాదండి. ఎప్పుడైతే పర్మనెంట్ అనుకుంటున్నావో, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, నీకంటూ మంది మార్బలం కావాలని కోరుకునే వ్యక్తులం అండి. సో ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. నీకు ఏం జరిగినా కనుక ఒకే స్థాయిలో ఉంటే నీకు కాన్ఫ్లిక్ట్ కానీ అదే విధంగా స్ట్రెస్ కానీ ఉండదండి. యాక్సెప్ట్ ఎవ్రీ మూమెంట్ అంటున్నాం మనం. సో మనం ప్రతి ఒక్క మూమెంట్ యాక్సెప్ట్ చేస్తాం, దట్ ఈస్ నెగటివ్ ఆర్ పాజిటివ్ అండి. చూడండి, ఒకటి చెప్తా మీకు. ఒక 10 days బ్యాక్ నేను ఒక రోడ్డు మీద వెళ్తున్నాను అండి. సో కార్లో ప్రయాణిస్తున్నా. ఏమైందంటే, కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత కుక్క వచ్చి నా కార్ను ఢీకున్నదండి. ఆ రోజు ఏం చేయండి, నా ముందున్న బ్యానెట్ మొత్తం పగిలిపోయింది. సో దాదాపు నాకు 10 నుండి 15,000 రూపాయల ఖర్చు వచ్చింది. సో ఆ రోజు ఆ గంటన్నర సేపు చాలా నేను కూడా డిసప్పాయింట్ అయినా. అరే ఈ రోజు ఎందుకు ఇలా జరిగింది అనిపిస్తుంది. కొందరు ఏమంటారంటే, పొద్దున్న లేసే ముఖం ఎవరు చూశాను, లేదంటే పొద్దున ఇంట్లో బయటకు వచ్చిన తుమ్మైందో, లేకుంటే ఎవరేమనుకున్నారు అని ఆలోచన చేస్తా ఉంటారు. సో ఒక్కసారి దాన్ని నేను ఒక గంట తర్వాత నేను ఒక్కసారి మళ్ళీ రియలైజ్ అయ్యాను. అంటే ఈ రోజు జరిగింది చాలా మంచిది కనుక నేను ఆలోచించానండి. ఎందుకు మంచిది అనుకున్నానంటే, చూడండి, ఆ రోజు నేను కనుక 2-wheeler పోతే ఒకవేళ కుక్క కనుక వచ్చి నాకు తాకితే ఆ రోజు నాకు ప్రమాదం అయ్యింది. అంటే ఇప్పుడు నాకు ఈ ప్రమాదం కాకుండా నా కారు మాత్రమే ప్రమాదం అయింది అని చిన్న మార్పు చేసుకోగలుగుతాను. నా మ్యాప్, నా ఆలోచన సరళి అంటే నెగిటివ్ నుండి పాజిటివ్ కనుక మార్చుకోగలిగితే చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే ఫైండ్ హూ యామ్ అండి. ఈ ప్రపంచంలో చూడండి, మీరైనా నేనైనా చూడండి, ఎప్పుడు కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచించే సమయంలో 0.1% కూడా మన గురించి మనం ఆలోచించమండి. అంటే ఎప్పుడైతే వ్యక్తి నేనెవరో తెలుసుకుంటే ఈ ప్రపంచాన్ని జయించచ్చండి. సో నిన్ను నువ్వు జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే. ఫైండ్ హూ యామ్ అనుకనే నువ్వెవరో నువ్వు తెలుసుకో, నీకున్న రిసోర్స్ ఏంటో తెలుసుకో, నీకున్న బలాలు ఏంటి, బలహీనతలు ఏంటిది తెలుసుకునే ప్రయత్నం చేయగలిగితే యు ఆర్ ద విన్నర్ అండి ఈ ప్రపంచంలో. నిన్ను నువ్వు ఎప్పుడైతే జయిస్తావో ప్రపంచాన్ని జయించినట్టు అండి. అలాగే లివ్ ఇన్ ద ప్రజెంట్ అండి. ఎప్పుడు కూడా మానవ యొక్క ఆలోచనలు ఉంటేనేమో ప్రీవియస్ అండి, లేకుంటే భవిష్యత్తు అండి. ఎప్పుడు కూడా అదే ఆలోచన ఉంటుంది మనలో. అంటే ప్రజెంట్ను మనం కోల్పోతున్నాం, వర్తమానాన్ని మనం అందిపుచ్చుకోలేకపోతున్నాం. సో బెటర్ టు లివ్ ఇన్ ద ప్రజెంట్ అండి. సో గతం రాదు, మళ్ళీ రాదు, ఇట్స్ ఎ డెడ్ బాడీ అండి. అలాగే ఫ్యూచర్ అనేది పుట్టుకుపోయే బిడ్డ అండి. అది ఆడనా మొగనా పుడతారా లేరా ఎవరు తెలియదండి అసలు అది. సో అలాంటి దాని మీద ఎక్కువ సమయాన్ని మనం కేటాయిస్తున్నాము. అలాగే డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి అండి. ఈ ప్రపంచంలో ఈ రోజు ఉన్న వ్యక్తి మీరైనా నేనైనా, సో మనం పుట్టి పెరిగిన పరిస్థితుల ఆధారంగా, మన జీవన పరిస్థితులు, మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆలోచనల ప్రకారంగా మనందరం కూడా ఈ రోజు ఉన్నామండి. సో దాని గురించి మనం ఎక్కువ ఆలోచించి కంగారు పడాల్సిన అవసరం లేదండి. అలాగే ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయొద్దండి. ఉంటే ఒక మంచి మాటలు చెప్పండి, మంచి దారి చెప్పండి, లేదంటే వదిలేయండి. దయచేసి ఎవరి గురించి బ్యాడ్ అనుకున్నావో యద్భావే తద్భవతి, నువ్వు అనుకుంటున్నావు కానీ అది నీకే జరుగుతుందండి ఈ రోజులలో. సో దయచేసి ఎవరి గురించి క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. ఈ ప్రపంచంలో అంతా సరిగానే ఉంది. నువ్వు సరి చేయాల్సింది, సాధించాల్సింది ప్రపంచంలో ఏం లేదండి. సరి చేయాల్సిందంటే నిన్ను నువ్వు సరి చేసుకో. అందుకని ఎప్పుడు కూడా ఏమనుకుంటే మనం అంటే మన ఆలోచన అంటే నువ్వు మారు అంటాడు ఎప్పుడు కూడా. నేను మాత్రం మారా అంటే నిమ్మకు నీరెత్తది అంటారు కదండి, అలా నేను మాత్రం మారానండి, అందరూ మారాలో చూస్తుంటా నేను. వ్యవస్థ అంటే వ్యక్తుల సముదాయము, వ్యక్తిగా మారితేనే వ్యవస్థ మార్పు వస్తుందండి. అలా ఆలోచించగలిగితే వీఆర్ ఇన్ ద గుడ్ పొజిషన్ అండి, హ్యాపీగా ఉంటామండి. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బీ గ్రాటిట్యూడ్ అండి. దయచేసి మీరు ఎప్పుడు కూడా ఎవరిని క్షమించే స్థాయిలో ఉండండి. సో ఎక్కువసేపు మనం అటాచ్మెంట్ పెట్టుకుంటే మన మానసిక మట్టంలో నెగిటివ్ భావనలు వచ్చేస్తుంటాయి. మెంటల్గా వాళ్ళని వదిలేయాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ సార్. యా ప్రెజెంటేషన్ ది మనం ఆఫ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంత మంచి సెషన్, మేము మీ సెషన్ ని మిస్ అవ్వకూడదు, అసలు మీ సెషన్ అంటేనే మిస్ అవ్వకూడదు అనే ఫీలింగ్ లా ఉంటాం మేము ఎప్పుడు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మీరు చాలా జోడించి చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ.
సో సార్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కవర్ చేశారు, అట్ ద సేమ్ టైం కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కవర్ చేశారు. రెండింటిని కవర్ చేయడం అంటే నిజంగా ఒక సెషన్ లో గ్రేటే. సో కానీ రెండింటిని కూడా మీరు మేనేజ్ చేసి చాలా బాగా మా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు స్ట్రెస్ లో ఎన్ని మేనేజ్మెంట్స్ ఉంటాయి, ఎన్ని రకాలుగా మనం విభజించుకోవచ్చు, వాటి నుంచి మళ్ళీ ఎన్ని టిప్స్ నేర్చుకోవచ్చు, మనం ఎలా అవాయిడ్ చేసుకోవాలి, కాన్ఫ్లిక్ట్ గురించి మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి. మళ్ళీ అట్ని మీరు చెప్పిన వాటన్నిటిలో నిజంగా మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ కూడా మీరు దానికి జోడించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా విన్ విన్ సిచ్యువేషన్, విన్ లాస్ సిచ్యువేషన్, లాస్ విన్, నిజంగా ఈ సిచ్యువేషన్స్ కూడా మనకి ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉంటాము. మనకి లాస్ట్ లో చెప్పిన లివ్ ఇన్ ద ప్రెసెంట్, మీరు ప్రెసెంట్ లో మీరు జీవించండి, హూమ్ యామ్ ఐ, మనం ఏంటనేది మనం తెలుసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, మనకు ఏది జరిగినా అంతా మన మంచి కోసమే. ఇట్లా చాలా చాలా టిప్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు వన్స్ అగైన్ మా అందరి తరఫు నుంచి. సో మనకి సమయం చాలా అయిపోయింది కాబట్టి మనం ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేము. ఎవరైనా సరే ఒక్కరు ఇద్దరు 1 minute లో చెప్పండి. ఎవరైనా సరే ఒకరికి ఇద్దరికి అవకాశం ఇద్దాము, చాలా టైం అయిపోయింది కదా, అర్థం చేసుకోగలరు అందరూ. ఒకరికి కానీ ఇద్దరికి కానీ హ్యాండ్ రైజ్ చేయండి, ఎక్కువ మంది కాదు, మనకి చాలా టైం అయింది కాబట్టి. ఓకే ఓకే, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మెసేజ్ రూపంలో వచ్చేస్తున్నాయి. ఇంకా అదే మనకి ఫీడ్బ్యాక్. ఇంకా సూపర్ సార్, ఇంకా సూపర్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంక వీటినే మనము ఫీడ్బ్యాక్స్ గా తీసుకుందాము, ఏ కాంప్లిమెంట్స్ గా తీసుకుందాము, ఇవే అందరికి బాగా అర్థమైపోయిందని చెప్పేసి మనం భావించవచ్చు. ఒక్కరు విజయ గౌరీ గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఒక్కరికి అవకాశం ఇద్దాం. ఆస్క్ యూ అన్మ్యూట్. మేడం విజయ గౌరీ మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేశాను నేను. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ క్లాస్ చెప్పారు. కానీ నాకు ఒక స్మాల్ డౌట్ ఉంది సార్. మరి యాక్చువల్ గా నాకు తెలిసినంత వరకు మీరు యోగా అన్ని ఇప్పుడు ఆధ్యాత్మికంలో కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నట్లున్నారు. కానీ మీరు చెప్పిన మూర్తి ముద్ర మీరు చెప్తుంటేనే నేను ట్రై చేశాను. బట్ ఆ ట్రై చేసే సిచ్యువేషన్ లో అంటే నేను డౌట్ క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, సారీ. ఇప్పుడు మనము మూర్తి ముద్ర వేసే సందర్భంలో ఈ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ పెయిన్ వస్తూ ఉంటుంది సార్, అది ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? ఓకే మేడం, అంటే మూర్తి ముద్ర మేడం రెండు అన్ని కూడా మనం కలపాలి మేడం. ఎప్పుడైతే కలిపి ఇలా పెట్టేసాం అనుకోండి, ఈ రెండు కనుక సేమ్ పొజిషన్ ఉంటే ప్రాబ్లం లేదు మేడం. ఈ పొజిషన్ కనుక మారితే మీకు పెయిన్ వస్తుంది మేడం. ఇట్లా మీరు ఒక వేలు పైన ఇంకో వేలు వచ్చేస్తుంది అంటే ప్రెస్ అవుతుంది అక్కడ. లేదు ఇట్లా రెండు సమానంగా పెడితే మీకు ప్రాబ్లం ఉండదు మేడం. సమానంగా పెట్టగలిగితే ప్రాబ్లం ఉండదు. సో పెయిన్ అనేది అంటే ఇటువంటి వేరే కారణాలు ఉంటాయి మేడం. ఒక్కసారి మీరు వీలైతే అంటే మనకు కొన్ని పాయింట్స్ ఉంటాయి మేడం, వాటిని కనుక తెలుసుకోగలగండి మీరు. ఎలాగో మీకు గూగుల్లో చూడగలిగితే మీ పెయిన్ ఎక్కడ వస్తుందో దాని ప్రకారంగా ఆ చిన్న డిసీజ్ మనం పాయింట్అవుట్ చేసుకోవచ్చు మేడం. జస్ట్ ప్రెస్ చేసుకుంటే కొద్దిగా తగ్గిపోతాయి మేడం. మామూలుగా చెప్తూ ఉంటారు సార్, ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్కటి మన బాడీకి కనెక్టివిటీ అని. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఒకటి మేడం, అంటే చేసేటప్పుడు ఒక 2 నిమిషాలు కనుక మీరు ఆలోచనలు కనుక కొద్దిగా అబ్జర్వ్ చేయండి మేడం. దానివల్ల చాలా మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది మనకు. అంటే అనుమతిస్తాం, చాలా సందర్భం వ్యతిరేకిస్తుంటాం మన ఆలోచనలు, అవి రెట్టింపు అవుతుంటాయి మేడం. ఎప్పుడు కూడా 2, 4, 4, 8, 8, 16, 16, 32 మారిపోతుంటాయి. అంగీకరించామనుకోండి ఆలోచనలు, కొద్దిసేపు మనకు భయం అవుతుంటుంది. కొన్నిసార్లు ఆ నెగిటివ్ కూడా నేను అంగీకరిస్తా అనిపిస్తుంది, కానీ మీరు చైతన్యవంతంగా ఉంటారు ఆ స్థాయిలో. మీరు సో చైతన్యవంతమైన స్థితిలో ఉన్నప్పుడు అంగీకరిస్తే ఏం కాదు మేడం, అవి కరిగిపోతుంటాయి అవన్నీ. సో అలా చేయగానే మేడం మీకు చాలా పీస్ ఉంటుంది మేడం. నేను కూడా డైలీ 15 minutes చేస్తాను మేడం. 3 ముద్రలు 5 మొత్తం 15 minutes చేస్తాను మేడం నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మీకు డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. నిజంగా ముద్రలు మనకి ఎగ్జామ్ బెస్ట్ అండి. మీరు చాలా మంది మనకి ఏదైతే చెప్పారో ఈ ముద్రల్ని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మనకి లోటస్ ముద్ర అంటే పాజిటివ్ థింకింగ్, మనకి పాజిటివ్ యాటిట్యూడ్ కావాలన్నా, పాజిటివ్ థింకింగ్ కావాలన్నా మనము లోటస్ ముద్ర వేయాలి. నెక్స్ట్ రిలాక్సేషన్ కావాలి అని అంటే మూర్తి ముద్ర వేయాలి. మనకి ఆ ఫిగర్స్ కూడా చూపించారు. ఎవరికైతే స్ట్రెస్ లో కనుక ఎవరైనా ఫేస్ చేసినట్లయితే వెంటనే రిలాక్సేషన్ కోసం మూర్తి ముద్రను చేయండి. నెక్స్ట్ జ్ఞాన ముద్ర, కాన్సన్ట్రేషన్ పెరగాలి అని అంటే జ్ఞాన ముద్రను వేయండి. సో ఈ 3 టిప్స్ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు పాటించండి. అది యోగాతో సంబంధం లేదు, ఎక్సర్సైజ్ తో సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. మీరు దీన్ని గుర్తించండి. ప్రతి కావాలి, రిలాక్సేషన్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. కాన్సన్ట్రేషన్ కి జ్ఞాన ముద్ర, ఇంకోసారి చెప్తున్నా నేను, రిలాక్సేషన్ కి మూర్తి ముద్ర, అండ్ పాజిటివ్ థింకింగ్ కి లోటస్ ముద్ర. జస్ట్ సింపుల్ 3 స్టెప్స్ వలన మనకి చేంజెస్ వస్తాయి. మీరు చాలా మంది పాటించవలసిందిగా కోరుచున్నాను. ఇంత మంచి సెషన్ చెప్పిన మనకి శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అందరి తరఫున.
ఇంకా హ్యాండ్ రైజ్ చేశారు ఇద్దరు. విజయ్ గౌరి గారు మాట్లాడే, సూర్య గారు మాట్లాడతారు. ఓకే, సూర్య గారికి మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సూర్య గారు ఒకసారి మాట్లాడండి, అన్మ్యూట్ చేశాను. నమస్తే సార్, నైస్ సెషన్. ఒక పాయింట్ సార్, మనం ఇప్పుడు రోడ్డున ఎడవైపు నడుస్తున్నాం, మనం రూల్స్ పాటిస్తున్నాం, అయితే ఎవరో రాంగ్ రూట్ లో వచ్చి మనం గుద్దేస్తూ ఉంటారు. అలాగే స్ట్రెస్ లో కూడా మనం ఏం చేస్తామంటే చాలా ప్లాన్ చేసుకుంటాం, మనం స్ట్రెస్ అవాయిడ్ చేయడానికి అన్ని ఎకనామికల్ గా, హెల్త్ పరంగా అండ్ రీసోర్స్ పరంగా మనం ప్లాన్ చేసుకుంటాం. అయితే మనం అంతా హ్యాపీగానే ఉన్నాం, స్ట్రెస్ ని మేనేజ్ చేస్తున్నాం. సడన్ గా ఎవరో బయట వ్యక్తి వాళ్ళ ద్వారా మనకి స్ట్రెస్ వస్తుంది, మనకు తెలియదు. అది మన కుటుంబంలో ఎవరో అప్పులు చేసి రావడం వలన, తాగిసిన ఏదో చేయడం వలన ఈ స్ట్రెస్ మనం అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రెస్ సార్. అటువంటి స్ట్రెస్ ని మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అటువంటి స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయాలి? బికాస్ ఇన్స్టెంట్లీ ఇట్ కమ్స్. సో హౌ టు బ్యాలెన్స్ దట్, హౌ టు మేనేజ్ దట్? స్ట్రెస్ అనేది సార్ ఒకటే సార్, మనం ఒప్పుకుంటే అంటే సార్ ఇక్కడ ఒకటే సార్, పట్టుకుంటే సమస్య సార్, విడిచేస్తే పరిష్కారం. నేను ఇప్పుడు ఈ క్లాస్ లో ఉన్నా సార్, చేయి మూసాను అనుకోండి, మీ అందరు కనిపిస్తుంది సార్ దగ్గర ఏముంది, చేతులు ఏముంది అనిపిస్తుంది. ఒకసారి చేయి వదిలేసాను అనుకోండి, నథింగ్, ఏం లేదు అనిపిస్తుంది సార్. అంటే చాలా సందర్భాల్లో సార్ మీరు కానీ నేను కానీ అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవుతానమా, రియాక్ట్ అవుతానమా చూసుకోవాలి సార్. ఓవర్ రియాక్ట్ అయినా, ఓవర్ రెస్పాండ్ అయినా మనం మన సమస్యలు ఉండిపోతాం సార్. ఆ సందర్భం కనుక చూడగలిగితే సార్, మనము ఆ సిచ్యువేషన్ లాగా చూడండి అంతే. అదంటే అంటే ఒక థర్డ్ పర్సన్ లో ఆలోచించండి సార్, మీరు కాదు సార్, మీ ముందు జరుగుతుంది. అయితే థర్డ్ పర్సన్ ఆలోచించగలిగితే మన స్ట్రెస్ నుండి ఈజీగా ఓవర్కమ్ అవుతాం సార్. కొత్త ఆలోచనలు వస్తాయి సార్ మనకి. ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ లో మనం కూడా బాగా అనుకున్నాం అనుకోండి, సర్కిల్ కనుక మన చుట్టూ కనుక సర్కిల్ గీస్తే మనం బయటపడాం సార్, చాలా టైం పడుతుంది. సర్కిల్ బయటకు వచ్చి ఆలోచించగలిగితే నాకన్నా ఎక్కువ మీరే మంచి పరిష్కారం చెప్తారు. ఎందుకంటే అది మీ జీవితం నా జీవితం ఒకలాగా ఉండదు సార్. నాకున్న ఆలోచన సరళి నేను పుట్టి పెరిగిన పరిస్థితులు సార్, మీకున్న ఆలోచన సరళి మీరు పుట్టి పెరిగిన పరిస్థితులు సార్. కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయండి సార్, మెడిటేషన్ లాంటి చేయండి సార్. మీరు చేస్తే మీకు మీ కాన్షియస్ బ్రెయిన్ కానీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ కానీ చాలా యాక్టివ్గా ఉంటుంది సార్. కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడైతే మనం మెలకువ స్థితి అంటాం, సబ్ కాన్షియస్ అంటే మనకు చేతన మనసు, అంతచేతన మనసు సార్. సబ్ కాన్షియస్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే అంటే పాత ఫీలింగ్స్ ను మీరు ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ కనుక ఉంటే అర్థమైతే సార్, అక్కడ ఒక నేను ఫార్ములా వేసాను. అంటే E+R = O అన్నారు. అవుట్కమ్స్ వచ్చేది అంటే ఈవెంట్ కు మనం రెస్పాండా రియాక్షన్ అవుతానమా బేస్ చేసుకుని అవుట్కమ్ వస్తుంది సార్. ఆ ఈవెంట్ కి మన రెస్పాండ్ కనుక పాజిటివ్ అయితే పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది సార్, నెగిటివ్ అయితే నెగిటివ్ అవుట్కమ్ వస్తుంది సార్. ఓకే, సూర్య గారికి చాలా క్లారిటీ వచ్చినట్లుంది అనుకుంటున్నాం, భావిస్తున్నాము క్లారిటీ ఉందని. మనము మన పర్సనల్ లైఫ్ లో కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకి వచ్చింది కానీ ఏదైనా సరే మనం స్ట్రెస్ అంటున్నాము, కాన్ఫ్లిక్ట్ అంటున్నాము, వాటిని ఎలా జయించాలనేది ఇప్పుడు మనం నేర్చుకున్న టిప్స్. అది మనకి ఓవర్కమ్ చేయడానికి ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ అండి. ఎవరి నుంచైనా మనం స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు, మన పర్సనల్ లైఫ్ లోనే మనం కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు. సో దీన్ని మీరు గమనించి మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనేది ఇప్పుడు సార్ చెప్పారు కదా, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఇంకా శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. మంచి టాపిక్, రెండు కూడా చాలా మంచి టాపిక్ సార్. ఎందుకంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అయితేనేమి, కాన్ఫ్లిక్ట్ డెసిషన్స్ అయితేనేమి, మీరు చాలా ఉన్నతమైనటువంటి విధంగా చెప్పారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇస్ అండి, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్నటువంటిది మొత్తానికి యువత కానీ లేకపోతే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే దాన్నే ఫేస్ చేస్తున్నారు. మీరు చాలా ఆధ్యాత్మిక పరంగా అయితేనేమి, ఒక భావయుక్తంగా అయితేనేమి, ఒక ఇన్స్పిరేషనల్ దీంతో అయితేనేమి చాలా బాగా చెప్పారండి. ఈ రోజు ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళు నిజంగా చాలా మంచి కోల్పోయారు. ఎందుకంటే తెలుసుకోవాలి సార్, దీనిలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. రియల్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అండి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలని చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మీరు దీని వెనుక ఎంతో హార్డ్ వర్క్ చేయకపోతే ఆ అవుట్కమ్ రాదు. ఇలాంటి క్లాసులు మనం చెప్పాలి, వినాలి. అందుకు మీకు ధన్యవాదాలు. పెద్దవారు సార్ మీరు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో మచ్. ఒకసారి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. ఓకే సార్, ఇంకా మనము ఫైనల్ గా మీకు ఒకసారి ఈ మాటల ద్వారా మీరు చెప్తే మనం క్లోజ్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఎవరితో మనం కంపేర్ చేసుకోకండి. మీకున్న శక్తి అనేది అమోఘం అండి. సో మీ శక్తిని మీరు నమ్ముకున్నాడు. ఈ ప్రపంచంలో
మీరు అంటే మీరు విజేత అవుతారండి. అప్పుడే ప్రపంచంలో విజేతగా మారతారండి. అందరం కూడా ఉన్నతంగా జీవించడానికి అవకాశాలు ఉన్నాయి. వచ్చిన అవకాశాలు దయచేసి అందిపుచ్చుకునే ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ ఫ్యామిలీ అందరికీ, అలాగే మా దివ్య మేడం గారికి, చిన్నబాబు సార్ ఉన్నారు ఇక్కడ, సార్ మిగతా అందరికి, ఆల్ పార్టిసిపెంట్స్, ఆల్ ఫెసిలిటేటర్స్, సీనియర్ ఫెసిలిటీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా యోగా మేట్ సార్, మీరు మా Thank you, యోగా sir. మేట్. థ్యాంక్ యూ చిన్నబాబు సార్. లాస్ట్ లో అమూల్యమైన మీ యొక్క మాటలు మాకు అందించారు. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. చాలా వాల్యుబుల్ విషయాలు మాకు మా పార్టిసిపెంట్స్ అందరికీ మీరు షేర్ చేసుకున్నారు. ఇంత మంచి సెషన్ మాకు అందించినందుకు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యువర్ వన్స్ అగైన్. అండ్ రెస్పెక్టెడ్ కోఆర్డినేటర్స్ అండ్ మెంటర్స్, సీనియర్ ఫెసిలిటేటర్స్ అండ్ జూనియర్ ఫెసిలిటేటర్స్ అండ్ ముఖ్యంగా పార్టిసిపెంట్స్ అందరికీ ఈరోజు మంచి సెషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనము క్లోజ్ చేసుకుందాము. జై హింద్, జై భారత్, వందే మాతరంతో మనం క్లోజ్ చేసుకుందాము. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరంతో మనం క్లోజ్ చేసుకుందాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.